హలో. వెల్కమ్ అండి. వెల్కమ్ టు అన్ అకాడమీ. సో, వెల్కమ్ శోభ గారు, కళ్యాణి గారు, సో, భారతి గారు. సో, న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో సెషన్స్ ఎండింగ్ వరకు వినండమ్మా. సో, ఇవంతా కూడా మనం పెట్టినటువంటి ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. సో, ఎవరైతే సబ్జెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా ఒక రివిజన్ క్లాసెస్ లాగా ఉంటాయి. సో, ఆల్మోస్ట్ మీరందరూ కూడా ప్లస్ స్టూడెంట్సే అనుకుంటా. ఇన్ కేస్ ఎవరైనా న్యూ కమర్స్ ఉంటే మాత్రం సబ్స్క్రిప్షన్‌కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంది. సో, ఎందుకంటే లేట్ చేయకండమ్మా. ఎందుకంటే నెక్స్ట్ నాకు తెలిసి ఏపీలో అయితే నోటిఫికేషన్స్ రావడానికైతే స్కోప్ ఎక్కువగా ఉంది. సో, ఇవాళ జస్ట్ ఒక 62 బిట్స్ పెట్టాను. జాగ్రఫీకి సంబంధించి చాలా తక్కువ. మనకి ఎక్కువ కూడా ఎంసీక్యూస్ అందరూ కూడా హిస్టరీ, పాలిటీ ఎక్కువగా పెడతా ఉన్నారు. జస్ట్ ఒక టాపిక్ తీసుకొని దాని మీద డీటెయిల్‌గా మనం ఎంసీక్యూస్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, క్లియర్? సో, ఇదంతా కూడా ఎక్స్‌ప్లనేషన్ టాపిక్ అంతా కూడా మన జాగ్రఫీకి సంబంధించి నెక్స్ట్ మంత్ మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక ఫౌండేషన్ బ్యాచ్ అమ్మా. ఫౌండేషన్ బ్యాచ్‌కి సంబంధించి ఈ మంత్ 18థ్ నుంచే మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్‌లో గనుక మీరు ముఖ్యంగా చూస్తే ఫౌండేషన్ కోర్స్‌కి సంబంధించినటువంటి వరల్డ్ జియోగ్రఫీ టాపిక్స్, దాంతో పాటు మనకి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా కూడా మనకి మంత్ 18థ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. సో, లేదు అంటే నాది ఆల్రెడీ రికార్డ్ వీడియోస్ చాలా డీటెయిల్‌గా మనకి ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి సెషన్స్ ఉన్నాయి. సో, అవి కూడా మీరు వినొచ్చు. ఓకే, క్లియర్? సో, వెల్కమ్ అండి. మాధవి గారు వెల్కమ్. సో, చాలా మంది నా ఎంసీక్యూస్ అనగానే తీసి ఇవన్నీ కూడా పీడీఎఫ్ అన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకొని పక్కన పెట్టండి. మీకు ఎగ్జామ్స్‌కి ఖచ్చితంగా వెళ్ళే ముందు ఒకసారి రిపీట్ చేసుకోండమ్మా. సో, ఎందుకంటే ఇవన్నీ కూడా న్యూస్ పేపర్స్‌కి సంబంధించినటువంటి కాలమ్స్. సో, అందరూ కూడా ఎక్స్‌పర్ట్స్ అంతా కూడా కలిసి మనకి పెట్టినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ వైస్‌గా సో, డైలీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. సో, వెల్కమ్ అండి. వెల్కమ్ భాగ్యలక్ష్మి గారు. ఇంకా టాపిక్‌లోకెళ్దాం. సో, ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్. సో, ఇంత బెస్ట్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. ఏదమ్మా అన్‌అకాడమీ ద్వారా. సో, దాంట్లో మీకు సంబంధించినటువంటిది 7,000కి మాత్రమే విత్ రెఫరల్ కోడ్ గనుక మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకొక గ్రూప్ 1 స్టాండర్డ్ మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 స్టాండర్డ్‌లో మీకు క్లాసెస్ అందించేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా తీసుకుంటున్నారు. సో, అందులో మీకెవరన్నా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ నేర్చుకోండి. ఆ తర్వాత బేసిక్‌గా గ్రూప్ 2 వరకి వచ్చాక ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయ్యాక నో డౌట్ మన థియరటికల్ ప్యాటర్న్‌లో మనం మెయిన్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికి నేను మెయిన్స్‌కి సంబంధించి ఒకటే ఒక బ్యాచ్ తీసుకున్నాను. సో, అందులో కూడా మెయిన్స్‌కి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ గ్రూప్ 1 వాళ్ళు చాలా తక్కువగా ఉండేసరికి దానివల్ల కొంత డీవియేట్ అయ్యాం. కానీ ఇప్పటి నుంచి నేను ఫ్రీ సెషన్స్ కూడా కంపల్సరీ గ్రూప్ 1 ఓరియెంటెడ్ గానే ఎళ్తాను. ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి. సరే, టాపిక్‌లోకెళ్దాం. ఇక్కడ ప్రతి స్లైడ్‌లో కూడా నా యొక్క రెఫరల్ కోడ్ ఉంది. దాన్ని ఖచ్చితంగా యుటిలైజ్ చేస్తే మీకు 100% బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు ఇంకేమైనా మీకు సబ్స్క్రిప్షన్‌కి సంబంధించినటువంటి డౌట్స్ కనుక ఉంటే మీకు అన్‌అకాడమీ దాంట్లో చాట్ బాక్స్ ఉందమ్మా. దాంట్లో మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, క్లియర్? సో, చాలా మంది జాయిన్ అయిపోయారు. సరే, ఇక్కడ మనం ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాం. కొంత పీడీఎఫ్‌లో కాస్త బ్లర్‌నెస్ ఉందనుకుంటా. ఎందుకంటే నేను చెప్పాను కదమ్మా న్యూస్ పేపర్స్‌కి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ ఇవి. సో, దాన్ని కాస్త మీకు స్క్రీన్ షాట్ పెట్టేసరికి కొంత బ్లర్‌గా కనిపించుండొచ్చు. నేను ఇక్కడ చదువుతాను. దానికి సంబంధించి ట్రై చేయండి. ఓకే, క్లియర్? సో, ఆల్మోస్ట్ మనకి 62 ఉన్నాయి. అందులో అన్ని కూడా ఇంపార్టెంట్‌యే ఉన్నాయి. ఈ క్రింది వాటిలో ఫస్ట్ క్వెషన్. ఈ క్రింది వాటిలో ట్రిపియన్ నైసర్గిక అంటే ట్రైపీని ఓకే నైసర్గిక స్వరూపంగా దేన్ని వర్ణిస్తారు? అంటే మనకు ఉన్నటువంటి ట్రెపియన్ నైసర్గిక స్వరూపంగా మనం దేన్ని వర్ణిస్తాం? అందులో నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను. పోల్ కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా మేజర్ గా మనం ప్రముఖంగా చూస్తే ఇందులో మనం మేజర్ గా గుర్తుపెట్టుకునేది ఏదమ్మా మనకి దక్కన్ పీఠభూమ అంటే దక్కన్ ప్లాటోసా, నెక్స్ట్ నార్త్ ఉత్తర మైదానాలుగా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనిపించేటువంటి వాటిలో పశ్చిమ కనుమలు, నెక్స్ట్ తూర్పు కనుమలు. సో, ఇందులో మనం దీన్ని ట్రెపియన్ నైసర్గిక స్వరూపం అంటాం. ట్రెపియం నైసర్గిక స్వరూపం. సో, ట్రెపియన్ నైసర్గిక స్వరూపం అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీలో దేన్ని మనం భావిస్తాం? ఇది ఫస్ట్ టైం వింటున్నట్టుంది కదా ట్రెపియన్ నైసర్గిక స్వరూపం అని. మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసామమ్మా. ఇవన్నీ కూడా జియోగ్రఫీకి సంబంధించి నా క్లాసెస్ కనుక మీరు చూస్తుంటే మీ అందరికీ కూడా తెలుసు. మ్యాప్ పాయింటింగ్ తో చాలా డీటెయిల్ గా మీకు ఒక ఓవర్ విజన్ అనేది వస్తుంది. సో, ఎందుకు నేను ఇక్కడ చెప్పట్లేను, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయట్లేను, మనం ఆల్రెడీ ప్లస్ క్లాస్ లో వింటాం. ఆ ప్లస్ క్లాస్ లో విన్నాక ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, క్లియర్? సో, అందులో మనం మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే సో, ఇందులో వచ్చేసి మ్యామ్ ఇంగ్లీష్ ప్లీజ్. సారీ అమ్మా, నా క్లాసెస్ అంతా కూడా కొంత మీరు ఏమి అనుకోకపోతే నేను తెలుగు మీడియం డామినేటింగ్ గా వెళ్తాను.
ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ తక్కువ అమ్మా తెలుగు మీడియం స్టూడెంట్స్ కి. వాళ్ళని రేస్ లో ముందుకు తీసుకొని రావాలి, స్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి ఒక గ్రూప్స్ తప్పించి వాళ్ళ కెరియర్ ని బిల్డప్ చేసుకోవాలంటే ఇది తప్ప ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ లేదు. మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ కి సంబంధించి చాలా క్లాసెస్ నడుస్తూనే ఉన్నాయి. కానీ తెలుగు మీడియం వాళ్ళతో ఈ క్లాసెస్ విన్నాక మీకు తెలుస్తుంది 100% సిలబస్ అసలు ఎలా వెళ్తుందని. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చెప్తున్నా, నేను ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని ఇయర్స్ నుంచి ఒక కమాండ్ ఉంది కాబట్టి ఒక సర్వీస్ మోటోలో వెళ్తున్నానమ్మా. సో ఇంగ్లీష్ లో పెట్టాలంటే మీకు సివిల్స్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బిట్స్ నేను ఈజీగా పెట్టేయచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఇవై కలెక్ట్ చేస్తున్నానంటే న్యూస్ పేపర్స్ కి సంబంధించి. ఓకే, క్లియర్? సో డిపార్ట్మెంట్ గురించి వదిలేమ్మా, సరే ఓకే అన్నారు కాబట్టి చెప్తున్నాడు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సర్వీస్ మోటోకి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాన్ని బట్టి గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకోండి. మీ మెంటాలిటీని బట్టి దాన్ని బట్టి ప్రిపరేషన్ పెట్టుకోండి అమ్మా. సరే నేను కొంత కమర్షియల్ కాన్సెప్ట్ లో వెళ్ళాలి, నాకు లైఫ్ ఎంజాయ్ గా కావాలి అనుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కి వెళ్ళిపో. లేదు నేను ఒక ఖచ్చితంగా సర్వీస్ మోటోలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం నో డౌట్ ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి సమ్ సెలెక్టివ్ పోస్టులు ఉంటాయి. సరే మీకు అవంతా కూడా అయిపోయాక నేను ఒకసారి గైడ్ లైన్స్ ఇస్తాను. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ రాగానే నేను ఒకసారి చెప్తాను అసలు ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ కూడా చూద్దాం. ఓకే, క్లియర్? సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, సరే టాపిక్ లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఏమని చెప్పాం మనం, పశ్చిమ కనుమలు. సో ట్రెపీనియన్ నైసర్గిక స్వరూపంగా దేన్ని అభివర్ణిస్తామంటే మనం వెస్టర్న్ ఘాట్స్ గా చెప్తాం. ఓకే, క్లియర్? సో మీరు లాంగ్వేజ్ ని పారామీటర్ గా బ్యారియర్ గా పెట్టుకున్నారనుకోండి, మీరు న్యూస్ పేపర్స్ కి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయలేరు. ఎందుకంటే మీరు హిందూ మ్యాగజైన్ చదివారనుకోండి, అక్కడ మన రీజనల్ టాపిక్స్ ఇవ్వరు కదా. ఖచ్చితంగా కమాండ్ రావాలమ్మా, నో డౌట్. ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి. అది జాబ్ వచ్చాక మీరు జీవోస్ పాస్ చేయాలి. ఆ జీవో డాక్యుమెంట్స్ మీకు అర్థం అవ్వాలి. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి కమాండ్ రావాలి. అందుకనే బైలింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయండి. ఓకే, క్లియర్? సో నేను పూర్తిగా తెలుగు మీడియం నా వల్ల కాదు, నేను ఇంగ్లీష్ లోనే వెళ్తాను అంటే మాత్రం జాబ్ అనేది మీకు చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే 100% మీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటువంటి విలేజ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, రూరల్ ఆస్పిరెంట్స్ ఉంటారు. మరి వాళ్ళతో మీరు టక్ ఆఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి కదా. ఏదో లైట్ గా అలా చదువుకుంటే పోతే మీరు ఎస్ఎస్సి వరకే రీచ్ అవుతారు. సో గ్రూప్ 2 అనేది చాలా డెప్త్ గా ఉంటుంది. స్పెషల్ ఏపీ స్టూడెంట్స్ కి చాలా డెప్త్ గా అడుగుతున్నారమ్మా పేపర్. 100% సివిల్ స్టాండర్డ్ కి మనం ఏమాత్రం తక్కువ వెళ్ళట్లేదు. ఓకే, క్లియర్? సరే, ఓకే. సో ఇందులో చూడండి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హరిశ్చంద్ర కొండలు. ఇందులో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు, హరిశ్చంద్ర హిల్స్ అంటాం అంతే. హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఓకే, క్లియర్? పోల్ స్టార్ట్ చేస్తున్నాను. హరిశ్చంద్ర కొండలకు సంబంధించి కనుక మనం ముఖ్యంగా మేజర్ గా ప్రముఖంగా చూసుకుంటే వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి? హరిశ్చంద్ర కొండలు మనకి మహారాష్ట్రలో ఉన్నాయా, గుజరాత్ లో ఉన్నాయా, దాంతో పాటు ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి అస్సామా. సో నేను ఎక్కడైతే టాపిక్ లో కవర్ చేయలేను ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ లో కనిపిస్తున్నాయి. సో మన ప్రతి హిల్స్ ని కూడా జూమ్ లో మరి చూపించి మనం దాంట్లో ఉన్నటువంటి పీక్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటి, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి బయో రిజర్వాయర్స్ ఏంటి, అక్కడ కనిపించేటువంటి ట్రైబ్స్ ఏంటి, ప్రతిది కూడా డిస్కస్ చేసాం. సో అందులో మనకి ఇది మేజర్ గా చెప్పుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం ముఖ్యంగా చూసుకుంటాం. సో అక్కడ మీకు లీడర్ పోల్ కనిపిస్తానే ఉంది. ఇందులో చూడమ్మా హరిశ్చంద్ర కొండలకు సంబంధించి కనుక తీసుకుంటే మనకి మహారాష్ట్రలో కనిపిస్తాయి. ఓకే, క్లియర్? మహారాష్ట్రలో కనిపించేటువంటి హిల్స్. నెక్స్ట్ ఇందులో మనకి సరికాని జత ఏది? ఇది నేను పోల్ తొందరగా పెడుతున్నాను ఎందుకంటే కొంత ఈజీ క్వశ్చన్ కాబట్టి పోల్ త్వరగా పెడుతున్నాను. అందులో చూడండి, అజంతా గుహలు వచ్చేసి మహారాష్ట్ర, బాబు బుడాన్ కొండలు అస్సాం స్టేట్, పళని కొండలు తమిళనాడు, అదేవిధంగా వావులమలై శిఖరం అది వచ్చేసి కర్ణాటక. సో అందులో మనకి కనిపించేటువంటి వాటిలో మనకి ఇందులో ఏది తప్పుగా మనకి పేరు అనేది కనిపిస్తుంది. సో తప్పుగా ఉన్నది ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? అజంతా గుహలు మహారాష్ట్ర, దాంతో పాటు బాబు బుడాన్. మీకు ఇవన్నీ కూడా నేను చెప్పానమ్మా క్లాస్ లో చెప్పినప్పుడు, ప్రతిది కూడా నార్త్ టు మనకి సౌత్ ఎలా ఉన్నాయి, ఈస్ట్ టు వెస్ట్ ఘాట్స్ ఎలా ఉన్నాయి, అందులో ఉన్నటువంటి పాసెస్ ఏంటి, ఆ పాసెస్ యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రతిదీ డిస్కస్ చేసాం. ఓకే, క్లియర్? సో అందులో ఏది ఇందులో సరికాని జతకు సంబంధించిన ఆస్పెక్ట్ కనుక మనం ముఖ్యంగా చూసే. సో ఇది మనకి లీడర్ పోల్. సో వెరీ నైస్ అమ్మా. చాలా మంది నాకు మిస్టేక్స్ కనిపిస్తున్నాయి, కొంత ఆలోచించి పెట్టండి. ఇక్కడ చూడండి, బాబు బుడాన్ అంటున్నాం, బాబు బుడాన్ కొండలు ఇవి వచ్చేసి ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి?
ఈ బాబుబుడాన్ కొండలు వచ్చేసి మనకి కర్ణాటకకు సంబంధించినటువంటి అతి ప్రముఖమైనటువంటి కొండలు. ఇక్కడే కదా మనకి మొట్టమొదటిసారిగా కాఫీకి సంబంధించినటువంటి పంటనేసినటువంటి ఆ ప్రాంతం ఏదమ్మా బాబుబుడాన్ హిల్స్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు అస్సాం అనేది టీకి ఫేమస్. అస్సాం టీ అంటాం కదా. చాలా మనకి కర్ణాటక బాబుబుడాన్ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మనకి కాఫీ సీడ్స్ అంతా కూడా ఇక్కడ నుంచి మన విదేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయమ్మా. అది మన ఇండియాలో చాలా తక్కువ, మోస్ట్ ఎక్స్పెన్సివ్. మన వల్ల ఇండియా వాళ్ళు చాలా తక్కువ, ఎక్కువగా కొనరు. నెక్స్ట్, పశ్చిమ కనుమలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఓకే, క్లియర్. పశ్చిమ కనుమలకు వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించి సరికానిది ఏది? అందులో ఇవి ఉత్తరాన తపతీ నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువ. తూర్పు కనుమలతో పోలిస్తేనంటే వీటి హైట్ తక్కువగా ఉన్నాయి. వీటితో ఈస్టర్న్ ఘాట్స్ తో పోలిస్తే వెస్టర్న్ ఘాట్స్ హైట్ తక్కువ. ఇవి పీఠభూమి వైపు అంటే అరేబియా సముద్రం వైపు అధికంగా వాలి ఉన్నాయి. నెక్స్ట్, ఇవి సుమారు 1600 కిలోమీటర్స్ పొడవులో విస్తరించి ఉన్నాయి. నా కామెంట్ సెషన్ లో పెట్టేసేయండి అమ్మా. ఫిఫ్త్ వన్ వచ్చేసి నా కామెంట్ సెషన్ లో కావాలి, కామెంట్ సెషన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నాకు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఉత్తరాన తపతీ నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించున్నాయి. అఫ్ కోర్స్ వెస్టర్న్ ఘాట్స్ మనకి ఉత్తరాన ఎక్కడమ్మా? తపతీ నది నుంచి ఖాందేశ్, ఈ ఖాందేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు కన్యాకుమారి అగ్రం వరకు కూడా కనిపిస్తుంది. అగ్రం వరకు కూడా మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. నెక్స్ట్, తూర్పు కనుమలతో పోలిస్తే ఇవి ఎత్తు తక్కువ కాదమ్మా, ఎత్తు ఎక్కువగా ఉంటాయి, హైట్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేది కొంత తక్కువ ఎత్తు ఉండడమే కాకుండా పాసెస్ ఎక్కువగా దూరంగా ఉంటాయి. ఇలా ఉంటాయి కొండలు విడబడి అలా ఎక్కువగా మనకి శైథిల్యం చెంది కనిపిస్తాయి. ఓకే, క్లియర్. హైట్. సో ఆన్సర్ వచ్చేసేది మనకి బి. సో బిగా మనకి నెంబర్ 2 గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్, జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి పోల్ అవసరం అంటారా? ఇంత ఈజీ క్వశ్చన్ అవసరం లేదు, కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. జీవ వైవిధ్య ప్రాంతమైనటువంటి సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ రాష్ట్రం వచ్చేసేదమ్మా మనకి కేరళ. వెరీ గుడ్. కేరళలో మనకి ముఖ్యంగా కనిపించేటువంటి వాటిలో మనం ప్రముఖంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఎందుకంటే నాకు తెలిసి మొత్తం మనకు ఉన్నటువంటి గ్రూప్ 2 సబ్జెక్ట్స్ అన్నిట్లోకెల్లా ఈజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది జియోగ్రఫీ అమ్మా. మీరు జియోగ్రఫీ దగ్గరే కాస్త స్కోరింగ్ సరిగా చేయలేదనుకోండి, గ్రూప్ 2 అనేది ఆమెడ దూరంలో ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ ఈజీ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా త్వరగా కూడా మన సిలబస్ ఈజీగా చదువుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది జియోగ్రఫీ. ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గట్టిగా కూర్చుంటే ఒక 3 days లో కంప్లీట్ అయిపోతుంది. మినిమం 10 to 12 మార్క్స్ ఇక్కడ మీరు కవర్ చేయొచ్చు. అదే హిస్టరీ అలా కాదు, ఒక 1 month కాదు 2 months పట్టి చదివినా కూడా హిస్టరీ ఒక పట్టానే కాదు, దాంట్లో మీకు టోటల్ గా ఒక 10-15 మార్క్స్ కవర్ చేయడం చాలా కష్టం. అది మనకు అక్కడ ఉన్న సబ్జెక్ట్. ఇక ఎకానమీ అంటారా, ఎకానమీ ఎంత టఫ్ గా ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. నేను అందుకనే అంటున్నా, ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్స్ ని త్వరగా కంప్లీట్ చేసే, దాన్ని టోటల్ గా కంప్లీట్ చేసి పెట్టేసుకోండి. ఎకానమీ బేసిక్స్ చదువుకోండి. ఎందుకంటే ఎకానమీలో ఉన్నటువంటి ఏవైతే మనకి ప్లానింగ్స్ ఉన్నాయో దాంతోపాటు పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, గ్రోత్ థియరీస్, బ్యాంకింగ్ సెక్టర్, ఇండస్ట్రీస్ కి సంబంధించి ఈ బేసిక్స్ అన్ని కూడా చదువుకోండి. తర్వాత డైలీ న్యూస్ పేపర్ చదివారంటే నో డౌట్ ఎకానమీ పేపర్ ని మీరు లీడ్ చేసేసినట్టే. ఇక పాలిటీ సపరేట్ వి. పాలిటీ అనేది ఏం లేదు, ఎడిటోరియల్స్ చదువుతా ఉంటే మీకు పాలిటీ వచ్చేసినట్టే. అందులో ఇంకా పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదమ్మా. ఒకసారి బేసిక్స్ అన్ని కూడా చూసుకొని ఆర్టికల్స్ అన్ని చూసుకోండి. ఎక్కువగా SC ST కి సంబంధించినటువంటి ఆ సంక్షేమ యంత్రాంగం ఉంది కదా, మీ మొత్తం బిట్స్ ఇక్కడే కవర్ అవుతాయి. స్పెషల్లీ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఉన్నారు, మీరు సొసైటీ పేపర్ కవర్ చేయండి. రేపు సండే కదా, వీలైతే చూస్తాను సొసైటీ. ఓకే, ఇక నెక్స్ట్ మనకి మేజర్ గా చెప్పినటువంటి, సరే మీరు అన్నారు కదా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్లియర్. ఇక దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి రాష్ట్రం. ఓకే, అత్యంత ఎత్తైన రాష్ట్రం. సరే నేను ఇక్కడ పోల్ స్టార్ట్ చేస్తున్నాను. పోల్ కి సంబంధించి మీరు చూసుకోండి. సెవెంత్ వన్ కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తే ఆలోచించి పెట్టొచ్చమ్మా. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైనటువంటి రాష్ట్రంగా మనం ముఖ్యంగా దేని చెప్పొచ్చు, దేన్ని మనం ముఖ్యంగా డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ నాకు 70% ఆన్సర్ కరెక్ట్ గానే వస్తుంది. అది నెమ్మదిగా తగ్గుతుంది. మహారాష్ట్రనా, తెలంగాణ, గోవానా, కర్ణాటక. ఇంత ఈజీ క్వశ్చన్ అయినా కానీ మనకి 50% మాత్రమే స్కోర్ చేస్తున్నారు ఇక్కడ. సో అంటే మనం అనాలిసిస్ చేయాలమ్మా, సబ్జెక్ట్ అనలైజ్ చేయాలి. అక్కడ మనం చెప్పినప్పుడు మనకి ఏంటంటే సబ్జెక్ట్ ఓకే ఇది ఈ ప్లేస్ లో ఉంది, దీని సముద్ర మట్టంలో ఇంత ఎత్తుంది, ఓకే దాన్ని గమనించండి. సో ఇందులో ఏదమ్మా మనకి కర్ణాటక. మొత్తం మనకు ఉన్నటువంటి దక్కన్ ప్లాటూస్ లో, అందుకని అంటారు కదా బెంగళూరు ప్రాంతం అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక్కడ చాలా బాగా డెవలప్ అయిందని జస్ట్ ఆ ఒక్క కీవర్డ్ ని తీసుకొని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే క్లియర్. నెక్స్ట్, దిల్వారా దేవాలయం ఏ పర్వతాల్లో కనిపిస్తుంది? కామెంట్ సెషన్ లో పెట్టాను, కామెంట్ సెషన్, ఎందుకంటే ఈజీ క్వశ్చన్ కదా, ఈజీ క్వశ్చన్ కదా. దిల్వారా టెంపుల్ మనకి ఏ పర్వతాల్లో ఉంటుంది? వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, సహ్యాద్రి, దాంతోపాటు ఆరావళి. సో ఇందులో వచ్చేసేమో మనకి ఆరావళి పర్వతాలుగా మనం ముఖ్యంగా చెప్తాం. నెక్స్ట్, పశ్చిమ కనుమల్లో ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏది? సో పోల్ స్టార్ట్ చేస్తున్నాను. అతి ఎత్తైనటువంటి శిఖరంగా మనం ముఖ్యంగా మేజర్ గా చెప్పుకుంటే, సో ఇందులో మనకి గురు శిఖర్, అదేవిధంగా అనైముడి, గురు శిఖర్ లేకపోతే అనైముడి. నెక్స్ట్ వచ్చేసి సారామతిగా మనం ముఖ్యంగా మేజర్ గా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేమో మనకి ధూప్గర్ గా చెప్తాం. సో ఇందులో మనకి ఏది? పశ్చిమ కనుమల ద్వీపకల్పంలో అతి ఎత్తైన శిఖరంగా మనం ముఖ్యంగా తీసుకుంటే, నాకు తెలిసి 75% ఆన్సర్ అయితే కరెక్ట్ గా పెట్టారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో అనైముడిగా మనం ముఖ్యంగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసే మనకి అనైముడిగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. మరి గురు శిఖర్ ఎక్కడ ఉంటుంది? కామెంట్ సెషన్ లో రావాలి నాకు గురు శిఖర్. సో గురు శిఖర్ ఏ హిల్స్ లో కనిపిస్తుంది? గురు శిఖర్ మనకి ఉన్నటువంటి, వెరీ గుడ్, ఆరావళి. మరి సారామతికి సంబంధించి సారామతి ఎక్కడ కనిపిస్తుందమ్మా? సారామతి కొండలు, సారామతికి సంబంధించినటువంటి హిల్స్ ఎక్కడ మనకి? బాబు. ఓకే, బాబు అంటే నాకు అది క్లియర్ గా రావాలి. సో సారామతికి సంబంధించి, ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ధూప్గర్ ఎక్కడ కనిపిస్తుంది? ఇవి రెండింటికి సంబంధించి కాదు, మీకు అన్ని కూడా నేను ప్లస్ క్లాస్ లో చెప్పినప్పుడు ఒక లిస్ట్ ఇచ్చాను. అందులో నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఎక్కువగా అడిగేటి అంతా కూడా ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్, అనైముడి శిఖరం, ఇందాక చెప్పుకున్నాం కదా అనైముడి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? కామెంట్ సెషన్ లో పెట్టండి. అనైముడి శిఖరం కర్ణాటకలో ఉందా, కేరళలో ఉందా, తమిళనాడ, నెక్స్ట్ మహారాష్ట్ర. ఓకే, అనైముడి శిఖరం. సో కేరళనా లేకపోతే తమిళనాడ ఉంటే ఇవి రెండే మనకి కొంత కన్ఫ్యూజన్. సో వెరీ గుడ్. ఎక్కడ మనకి అనైముడి వచ్చేసి ఎక్కడ మనకి సౌత్ ఇండియాలో కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే మనకి ఇక్కడ అనైముడి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది పళని కొండలు, చాలా ఇంపార్టెంట్ అమ్మా. కింద కనిపించేది ఏది మనకి? యారాల కొండలు. ఈ ట్రయాంగిల్ షేప్ లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అనైముడి, పళని, అదేవిధంగా యారాల కొండలు. వీళ్ళు ఈ పాయింట్ ఎక్కువగా అడుగుతారు, ఖచ్చితంగా ఈ యాంగిల్ మీద బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే క్లియర్. నెక్స్ట్, పర్వతాలు ఎత్తైన శిఖరాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఎత్తైన శిఖరాలకు సంబంధించి సరికాని జత. ఓకే క్లియర్. సో పోల్ స్టార్ట్ చేస్తున్నాను, పోల్లో చూడండి అమ్మా. సో దీనికి సంబంధించి మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే, ఆరావళి పర్వతాలు గురు శిఖర్ లో ఉంది. సరే, నేను ఇక్కడ పోల్ పెట్టినట్టున్నాను. సరే, ఓకే, ఆరావళి పర్వతాలు గురు శిఖర్ దగ్గర. నెక్స్ట్ అనమలై కొండలు, అనైముడి, దాంతో పాటు సాత్పురా కొండలు ఎక్కడ మనకి? ధూప్గర్. సో ధూప్గర్ ప్రాంతం. ఇక రాజ్మహల్ కొండలు, సారామతి. సో ఇందులో ఏదమ్మా మనకి ఆన్సర్ నాకు తెలిసి ఇందాకే అందరు పెట్టారు కాబట్టి కామెంట్ సెషన్ లో ఆల్మోస్ట్ ఇక్కడ అందరు కూడా ఆన్సర్ కరెక్ట్ గానే పెడుతున్నారు. సో ఇందులో వచ్చేసేమో మనకి ఆరావళి పర్వతాలు ఎక్కడ మనకి? గురు శిఖర్, అన్నామలై కొండలు అనైముడి దగ్గర, సాత్పురా శ్రేణులు ధూప్గర్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసేమో రాజ్మహల్ కొండలు, సారామతి. ఇందులో మిస్టేక్ వచ్చేసే మనకి సారామతి కొండలు ఎక్కడ వస్తాయనేది మళ్ళీ మనం చూద్దాం, ఇంకా వస్తాయి, క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఓకే క్లియర్. సారామతి కొండలు, రాజ్మహల్ కొండలు అనేది ఇది మనకి చిన్న ఎర్రర్. ఓకే క్లియర్. ఇందులో ఇవి 3 కరెక్ట్. ఇందాక వచ్చినటువంటి ధూప్గర్ ఉన్నాయి కదా, అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? సాత్పురా కొండలో ఉన్నటువంటి ధూప్గర్ గా మనం ముఖ్యంగా మేజర్ గా చెప్తాం. ఓకే క్లియర్. నెక్స్ట్, సాత్పురా శ్రేణులు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? కామెంట్ సెషన్ లో పెట్టేయండి అమ్మా, కామెంట్ సెషన్ లో రావాలి. సాత్పురా కొండలు ఏ నదుల మధ్య మనకి ముఖ్యంగా కనిపిస్తున్నాయి? నర్మదా తపతి, దాంతో పాటు నర్మదా చంబల్. నెక్స్ట్ వచ్చేసేమో మనకి తపతి చంబల్. సో ఇక్కడ అందరు కూడా ఈజీగా పెడుతున్నారు. ఏదమ్మా? నర్మదా చంబల్, నర్మదా తపతి నది, దాంతో పాటు తపతి చంబల్, నెక్స్ట్ నర్మదా సోన్ నది. మనకి ఏది? సాత్పురా కొండలు అంటున్నా. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే క్లియర్. సరే, చాలా మంది నెంబర్ 2 పెట్టారు కదా, మనకి ఇక్కడ దాదాపు, సరే నేను ఇక్కడ పోల్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఒక్కసారి చూసుకోండి అమ్మా. మనకి ఇదంతా కూడా ఏది మనకి? వింధ్య పర్వత. ఆ తర్వాత కనిపించేది ఏది మనకి? నర్మదా నది. నెక్స్ట్ కనిపించేది ఏది మనకి? సాత్పురా తర్వాత కనిపించేది ఏది మనకి? తపతి నది.
ఆ తర్వాత కనిపించేటువంటి కొండలేవి మనకి అజంతా హిల్స్. ఓకే, దాన్ని బట్టి చూస్తే నర్మదా తపతి ఓకే, నర్మదా తపతి ఏదైతే ఉందో అది మనకి సాత్పురా శ్రేణుల మధ్యలో కనిపిస్తాయి. సాత్పురా శ్రేణుల మధ్యలో ఉండేటువంటి అంశం. మరి నర్మదా సోన్ మధ్య చెప్పగలుగుతారా? నర్మదా సోన్ మధ్యలో కనిపించేటువంటి ఏవైతే హిల్స్ ఉన్నాయో చెప్పగలుగుతారా? ఇది నర్మదా. సో నర్మదా రివర్ ఈ విధంగా ఉంటుంది. సోన్ రివర్ ఏ విధంగా ఈ విధంగా పోయి మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఆ మధ్యలో కనిపించేటువంటి అంటే ఇక్కడ ఏమొస్తాయి, ఇక్కడ ఏ కొండలు కనిపిస్తాయి మనకి? ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఏవి? వింజా. ఆ వింజా పర్వతాలు ఈ విధంగా పై భాగంకి వెళ్ళిపోతాయా? దాన్ని ఏమంటున్నాం? ఈ పై భాగంకి వెళ్ళేటువంటి అదే సాత్పురా కొండలు తీసుకున్నాం అనుకోండి, అది కింది భాగంలోకి ఇలా వస్తాయి. గుర్తున్నాయా? నేను క్లాసెస్ చెప్పినప్పుడు చాలా డీటెయిల్ గా హిల్స్ అన్నిటి గురించి చెప్పాను. అమరకంటక్ అది ఒక ప్లేస్, కానీ హిల్స్ కి ఒక పేరుంది. ఆ హిల్స్ ని మనం ఒక పేరుతో పిలుస్తున్నాం. అది మహా కూడా కాదమ్మా. ఏదమ్మా మనకి కైమూర్ అంటాం. కైమూర్ కొండలు, ఇక్కడ ఉన్నటువంటి వాటిని మైకేల్ కొండలు. అవి ఆ కైమూర్ కొండల్లో ఉన్నటువంటి ప్రాంతం మీరు అన్నటువంటి అమరకంటక్ ప్రాంతం. ఆ అమరకంటక్ ప్రాంతం నుంచే మనకి ఇక్కడ ఏదమ్మా నర్మదా నది అనేది మనకి ముఖ్యంగా ప్రవహిస్తుంది. ఓకే, సో అలా మహాదేవ్ కొండలు అన్నాం కదా, మీకు మహాదేవ్ కొండలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో కనిపించేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మ్యాప్ ప్రాక్టీస్ చేస్తే నో డౌట్ ప్రతిది కూడా గుర్తుంటుంది. సో ఆల్మోస్ట్ మన జియోగ్రఫీ స్టూడెంట్స్ అందరు కూడా అన్ని కూడా సో ఇందులో వచ్చేసేమో మనకి నర్మదా తపతి. నో డౌట్ నర్మదా తపతి. సో కొంతమంది నాకు తెలిసి 3, 4 పెట్టారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచే, ఓకే, గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచే పాసెస్ ఏంటి? ఓకే, పాసెస్ ఏంటి? ఇందులో నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను. గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచేటువంటి ఆ పాసెస్ కి సంబంధించి కనుక ముఖ్యంగా మేజర్ గా ప్రముఖంగా చూస్తే అందులో వచ్చేసి బోరాఘాట్, తాల్ఘాట్, నెక్స్ట్ వచ్చేసి బాల్ఘాట్, పాల్ఘాట్. ఇవి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాసెస్ లో మనం ప్రముఖంగా పిలుస్తాం. ఓకే, సో ఏదమ్మా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాసెస్ కి సంబంధించిన అంశాలు కనుక తీసుకుంటే అందులో ఏదమ్మా మనకి గ్రానరీ ఆఫ్ కేరళ అంటున్నాం. గ్రానరీ ఆఫ్ కేరళ ఆల్మోస్ట్ 70% కూడా ఆన్సర్ కరెక్ట్ గానే పెట్టారు. ఇక మిగతా వాళ్ళు కొంత చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ కదా. సో గ్రానరీ అంటే కేరళలో ఉన్నటువంటి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. సో దానివల్ల పెద్ద సమస్య ఏమీ లేదు. సో ఎక్కడ మనకి కేరళలో ఉన్నటువంటి ఘాట్స్ అనేవి మనకి పాల్ఘాట్ గా పిలుస్తాం. అందులో మనకి ఏదమ్మా తాల్ఘాట్ ఎక్కడ ఉన్నాయి? ఇది ఇంపార్టెంట్ కదా. తాల్ఘాట్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఘాట్. అది ఎక్కడ మనకి? ముంబై. సో ముంబై నుంచి నాసిక్ మధ్యలో ఉండేటువంటి ఏవైతే నేషనల్ హైవే వెళ్తుంది కదా, ఆ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి తాల్ఘాట్ గా మనం ముఖ్యంగా మేజర్ గా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఏదమ్మా మనకి ముంబై టు నాసిక్ గా పిలుస్తాం. ముంబై టు నాసిక్ ఎక్స్ప్రెస్ రహదారి కూడా మనకి కన్వగుండా మనం ముఖ్యంగా పోతుంది. సరే మీరు అన్నారు కదా పూణే. సో పూణేకి సంబంధించి కనుక తీసుకుంటే మనకి బోరాఘాట్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇది వచ్చేసి మనకి ముంబై టు పూణే అది మనకి బోరాఘాట్. ఇక పాల్ఘాట్ వచ్చేసి మనకి ముఖ్యంగా చూస్తే ఇది ఎక్కడ కనిపిస్తుందమ్మా మనకి? కేరళలో ఉన్నటువంటి మనకి పాలక్కడ్ దగ్గర మనకి ముఖ్యంగా చూస్తాం. ఆ కొచ్చిన్ పాలక్కడ్ వెళ్ళాలి కదా, అలా మనకి ఆ ప్రాంతంలో మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇక బాల్ఘాట్ అనేది మనకి మేజర్ గా తీసుకుంటే ఈ బాల్ఘాట్ కొండలు ఏవైతే ఉన్నాయో ఈ బాల్ఘాట్ కొండల నుంచి ప్రవహించేటువంటి నది ఇది మనకి మూసీ నది మనకి ఇక్కడ నుంచే మనకి ప్రవహించేటువంటి వాటిలో మనం ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఓకే క్లియర్. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాల్ఘాట్ కొండలు అనేది మనకి అత్యంత ప్రముఖమైనటువంటి ఒక ఎకనామికల్ కారిడార్ అంతా కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగా ఏదమ్మా మనకి కేరళలో ఉన్నటువంటి కోయంబత్తూర్ నుంచి మీకు పాలక్కడ్ వెళ్ళాలంటే ఇక్కడికే వెళ్తారు. సో మేజర్ ఏంటంటే కొచ్చిని కనెక్ట్ చేయాలనేది వీళ్ళ యొక్క కాన్సెప్ట్. ఓకే క్లియర్. సో దాంతో పాటు ఏంటంటే సేలం దగ్గర మనకు ఒక స్టీల్ ప్లాంట్ ఉంది కదమ్మా, అక్కడ నుంచి ఈ గాడ్స్ ద్వారా ఎక్స్ట్రాడనరీ ఎక్స్పోర్ట్స్ అనేటివి జరుగుతాయి. సరే ఓకే, నెక్స్ట్ కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో కనిపిస్తుంది? కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండలలో కనిపిస్తుంది? జాగ్రఫీ క్వశ్చన్స్ చూస్తే ఎంత సింపుల్ గా ఉంటాయో ఆప్షన్స్ మనం పెట్టి ఒక ఐడియా వచ్చేసరికి కొంత కన్ఫ్యూజ్ గా అవుతా ఉంటాయమ్మా. సో అందులో మనకి 14th వన్. సో 14th కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి అంశం కనుక చూసుకుంటే అందులో ఏదమ్మా మనకి కొడైకెనాల్ కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఉన్నటువంటి విడిది కేంద్రం ఏంటి? సో కొడైకెనాల్ కి సంబంధించి మనం మేజర్ గా చెప్పుకునేటువంటి వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్
సో అది ఎక్కడ ఏ కొండల్లో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది? ఏది మనకి కొడైకెనాల్. కొడైకెనాల్ కి సంబంధించి మనం ముఖ్యంగా తీసుకుంటే పళని కొండల, నీలగిరి కొండలు, అన్నమలై కొండలు, నెక్స్ట్ వచ్చేసి ఇలైమలై కొండలు. ఇలైమలై కొండలు, ఇలైమలై కొండలుగా చెప్పొచ్చు. సో చాలా ఆన్సర్ నాకు ఒక 30% కూడా కరెక్ట్ రావట్లేదు. 30% కూడా ఆన్సర్ అనేది కరెక్ట్ గా రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా, ఒకసారి చూసుకోండి. కొడైకెనాల్, కొడైకెనాల్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ కదా మనకు ఉన్నటువంటి ఈ కొడైకెనాల్, మనకి అదేవిధంగా నీలగిరి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో మనకి లీడర్ పోల్ చూస్తే మీరు చాలా షాక్ అవుతారు, ఇంత తక్కువ మంది. సో చాలా తక్కువ మంది ఇందులో కరెక్ట్ గా పెట్టారు. ఓకే, సో అందులో మనకి తీసుకుంటే పళని కొండలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి కొడైకెనాల్ కనిపిస్తుంది. అదే ఊటీ తీసుకుంటే ఎక్కడ మనకి నీలగిరి కొండలు. ఇవి రెండు కూడా ప్రముఖ ఏదమ్మా సమ్మర్ స్పాట్ ఎక్కడ మనకు ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి వాటిలో అత్యంత ప్రముఖమైనటువంటి ఏవి పళని కొండలు, నీలగిరి కొండలు. ఆ పళని కొండల్లోనే మనకి కొడైకెనాల్ కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు. సో వింధ్యా పర్వతాలు, దాంతో పాటు తీసుకుంటే మనకి సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించేటువంటి నది ఏది? కామెంట్ సెషన్ లో రానియండి. వింధ్యా పర్వతాలు, దాంతో పాటు తీసుకుంటే మనకి సాత్పురా పర్వతాలకు సంబంధించి మధ్య ప్రవహించేటువంటి నది ఏది? అక్కడ ప్రవహించేటువంటి నది ఏదమ్మా? వింధ్యా పర్వతం, సాత్పురా పర్వతం. కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు చెప్పండి? ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఛాన్సే లేదు. ఉంటే రెండిట్లలో మీరు చిన్న కన్ఫ్యూజన్ రావు. అందులో మనకి నర్మదా నది. దీన్ని ఏమంటాం మనం? మార్బుల్ రివర్ అని పిలుస్తాం కదా, నర్మదా. సో నర్మదా. నెక్స్ట్, సాత్పురా అజంతా పర్వతాల మధ్య ప్రవహించేటువంటి నది. ఇందాకే చెప్పాను, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సాత్పురా, అదేవిధంగా మనకి అజంతాలో ప్రవహించేటువంటి నది ఏదమ్మా? మనకి తపతి నదిగా చెప్తాం. నెక్స్ట్, మౌంట్ ఆబు వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ అంతా కూడా మీకు ఒక వార్డ్ సెక్రటరీ జాబ్స్ అన్నారనుకోండి, ఈ రేంజ్ లోనే అడుగుతారు, అంతకంటే డెప్త్ రా. అందులో ఏదమ్మా మనకి మౌంట్ ఆబ్ అనేది అత్యంత ప్రముఖమైన వేసవి విడిది కేంద్రం. ఇది వచ్చేసి ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఆరావళి పర్వతాల్లో కనిపిస్తుంది. వెరీ గుడ్. ఓకే, ఇక నెక్స్ట్, రూఫ్ ఆఫ్ ది సౌత్. ఇందాక ఎవరు కామెంట్ సెషన్ లో పెట్టారు, రూఫ్ ఆఫ్ ది సౌత్ అని ఏ రాష్ట్రాన్ని పిలిచారు? నేను అందుకనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక బిట్ ఉంది. ఓకే, రూఫ్ ఆఫ్ ది సౌత్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? పెట్టేయండి అమ్మా కామెంట్ సెషన్ లో, దాన్ని రానిచ్చేయండి. ఓకే, అందులో వచ్చేసి ఏది? రూఫ్ ఆఫ్ ది సౌత్. ఇందాకే ఎవరో పెట్టారు కదా మనకి, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దాంతో పాటు ఎత్తైనటువంటి ప్రాంతం అన్నప్పుడు పెట్టారు. అందులో రూఫ్ ఆఫ్ ది సౌత్. వెరీ గుడ్ అమ్మా, శంకర్ గారు మీరేనా? ఓకే, రూఫ్ ఆఫ్ ది సౌత్ అనేదమ్మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దాంతో పాటు ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక. ఇందులో ఏదమ్మా మనకి కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో అది మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్, భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే పర్వత శ్రేణులు ఏవి? చాలా ఈజీ క్వశ్చన్. సో ఏదమ్మా ఇందులో వచ్చేసి ఆరావళి పర్వతాలు, పశ్చిమ, అదేవిధంగా వింధ్యా సాత్పురా, నెక్స్ట్ సహ్యాద్రి. సో ఏ పర్వతాలమ్మా మనకి? వింధ్యా సాత్పురా పర్వతాలు. ఇవన్నీ చూసి మ్యామ్ ఇంత ఈజీ బిట్సా అంటే మీరు సబ్జెక్ట్ చదివారు కాబట్టి ఈజీగా ఉందమ్మా. ఏమీ తెలియని వాడికి ఇవి కాంప్లికేటెడ్ గానే ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా జాగ్రఫీ ఇంత ఈజీగా ఉంటుంది, అందుకని నేను అంటాను ఖచ్చితంగా 100% కంప్లీట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో జాగ్రఫీ. ఇంత ఈజీ క్వశ్చన్స్ మిస్ చేయకండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏదమ్మా, అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఇక్కడ ఏవి అన్నెసెసరీగా పెట్టిన క్వశ్చన్స్ గా, అంటే ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ లో నుంచి గాడ్స్ నుంచి మనకి అడిగే ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్, క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అని ఈ క్రింది వాటిలో దేన్ని పిలుస్తాం? అందులో మనకి మౌంట్ ఆబా, బూటియా, పంచమరియా, నెక్స్ట్ కొడైకెనాల్. సో 28 ఏదమ్మా మనకి మేజర్ గా క్వీన్ ఆఫ్. సో క్వీన్ ఆఫ్ మనకి హిల్ స్టేషన్ అని దేన్ని పిలుస్తా? నో డౌట్ అందరికీ తెలిసినటువంటిది ఏది మనకి? ఊటీ. సో ఊటీగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఊటీ ఏదైతే మనకి క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ గా మనం ముఖ్యంగా చెప్తాం. నెక్స్ట్, పంచమరి వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంటుంది? ఇక్కడ పోల్ పెడుతున్నాను. పంచమరి వేసవి విడిది కేంద్రానికి సంబంధించి కనుక తీసుకుంటే ఇది ఏ కొండల్లో కనిపిస్తుంది? అందులో మనకి మహదేవ్ కొండలు, కైమూర్ కొండలు, ఇందాక చూపించాను కదా రాజ్మహల్ కొండలు, నెక్స్ట్ వచ్చేసి పళని కొండలు. సో ఇందులో మనకి పంచమరి అంటున్నా. సో అలా మనకి ఇక్కడ తీసుకుంటేదమ్మా మనకి వింధ్యా పర్వతాలు, దానిపైన కైమూర్ కొండలు, సాత్పురా పర్వతాలు, కింద మైకేల్ కొండలు. ఇక దాంతో పాటు తీసుకుంటే ఈ ప్రాంతంలో కనిపించేది రాజ్మహల్ కొండలు, ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపించేది మనకి పళని కొండలు. సో అందులో మనకి పంచమరి అనేటువంటి వేసవి విడిది కేంద్రం. ఈ పంచమరి వేసవి విడిది కేంద్రం దగ్గర మనకి ఏదమ్మా మనకి ముఖ్యంగా చెప్పినటువంటి బయో రిజర్వాయర్ కూడా మనం ముఖ్యంగా చెప్తాం.
అత్యంత ప్రముఖమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ పిలిగ్రిమ్ ప్లేస్ గా కూడా మనం ముఖ్యంగా మేజర్ గా చెప్పుకుంటే ఎక్కడమ్మా మనకి ఇది వచ్చేసి మనకి మహాదేవ్ కొండల్లో కనిపిస్తుంది. సో మహాదేవ్ కొండలు ఏవైతే ఉన్నాయో పంచమరి వేసవి విడిది కేంద్రానికి సంబంధించిన ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? సో ఇంత ఈజీ క్వశ్చన్స్ అమ్మా, చాలా ఈజీ క్వశ్చన్, కానీ మళ్ళీ రిపీటెడ్ గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? నో డౌట్ ఎక్కడమ్మా? నీలగిరి, నీలగిరి కొండలు. ఆ నీలగిరి కొండల్లో కనుక ప్లేస్ కనుక చూసుకుంటే ప్లేస్ ఎక్కడ? ప్లేస్ నా కామెంట్ సెక్షన్ లో పెట్టగలుగుతారా? సో అందులో ఉన్నటువంటి ఏదమ్మా వెస్టర్న్ ఘాట్స్, అదేవిధంగా తీసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ వచ్చి మనకి ఎక్కడ కలుస్తాయి? నీలగిరి కొండల దగ్గర కలుస్తాయి. ఆ నీలగిరి దగ్గర ఉన్నటువంటి ప్లేస్, ఆ ప్లేస్ కనుక తీసుకుంటే అది వచ్చేసి మనకి కడలూరు, కడలూరుగా చెప్తా. చాలా ఇంపార్టెంట్. కడలూరు ప్రాంతం. ఈ కడలూరు దగ్గరనే మనకి సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనేది ఉంది. ఆ సెయింట్ డేవిడ్ ఫోర్ట్ ముంబైలో కూడా కనిపిస్తుంది, కానీ బ్రిటిషర్స్ యొక్క కాలంలో కట్టిన అతి ప్రముఖమైనటువంటిది ఏదమ్మా? సెయింట్ డేవిడ్. హిస్టరీలో మీరు చదివే ఉంటారు. ఈ సెయింట్ డేవిడ్ ఫోర్ట్ లోనే రైటర్ గా పనిచేసినటువంటి ఆ గ్రేట్ పర్సన్ రాబర్ట్ క్లైవ్. అంటే జాగ్రఫీకి సంబంధించిన ఒక టాపిక్ రాగానే హిస్టరీ కనెక్టివిటీ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అవి ఉన్నప్పుడే మనకి జాగ్రఫీలో బిట్స్ వస్తాయి. కడలూరు మీద రెగ్యులర్ గా అడుగుతారు. మీరు అన్నారు కరెక్ట్, దొడబెడ్డ. ఆ దొడబెడ్డ ఏది? మనకి నీలగిరి కొండలు ఏవైతే ఉన్నాయో అందులో అతి ఎత్తైన శిఖరం. ఇవి రిపీటెడ్ గా అడిగేటువంటి క్వశ్చన్స్ అమ్మా. ఓకే, క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కి సంబంధించి మైకేల్ పర్వత శ్రేణి, ఇందాకే చెప్పాను. మైకేల్ పర్వత శ్రేణి ఈ క్రింది వాటిలో ఏ స్టేట్ లో కనిపిస్తాయి? పోల్ స్టార్ట్ చేస్తున్నాను. పోల్ కి సంబంధించి చూడండి. సో 23rd కి సంబంధించి మైకేల్ పర్వత శ్రేణి ఎక్కడ వ్యాపించి ఉన్నాయి? అందులో రాజస్థాన్, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు, హర్యానా ప్రాంతం, నెక్స్ట్ ఛత్తీస్గఢ్. మైకేల్ పర్వత శ్రేణి ఇందాకే చెప్పాను కదా, ఇది వింధ్యా పర్వతాలు, ఇక్కడ వచ్చేసి సాత్పుర పర్వతాలు. సో అలా మనకు ఉన్నటువంటి అందులో మనకి కైమూర్ కొండలు పైకి ఉన్నాయి, కింద మైకేల్ కనిపిస్తున్నాయి. అలా మైకేల్ పర్వత శ్రేణులు ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇక్కడ చూస్తేనే మీకు మ్యాప్ ని బట్టి మీరు గెస్ చేయొచ్చు. సో ఏ పర్వతాలు? నా 50% మాత్రమే, 55% మాత్రమే ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారు. ఓకే, ఇందులో కనుక మనం ముఖ్యంగా చూస్తే ఈ మైకేల్ పర్వత శ్రేణులకు సంబంధించి కనుక తీసుకుంటే ఏదమ్మా మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కనిపిస్తాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి మైకేల్ పర్వత శ్రేణులు. ఓకే, క్లియర్? నెక్స్ట్ భారత ద్వీప కల్పంలో సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలిచే పర్వత శ్రేణి ఈ క్రింది వాటిలో ఓకే లేదమ్మా? ఛత్తీస్గఢ్ డివైడ్ అయిపోయింది కదా మీకు. మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో మనకి ఎడ్జ్ ప్రాంతం ఉంటుంది కదా ఛత్తీస్గఢ్. ఆ ఛత్తీస్గఢ్ దగ్గర మీకు కనిపిస్తాయి. మధ్యప్రదేశ్ ఇక్కడ ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉంటే మీకు మేజర్ ప్రయారిటీ మధ్యప్రదేశ్ ఇచ్చేవాళ్ళం, కానీ ఇక్కడ లేదు కదా, మధ్యప్రదేశ్ లేదు. ఎడ్జ్ భాగం తీసుకుంటే మీకు ఛత్తీస్గఢ్ వస్తుంది. ఓకే, మనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు అందుకని మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మీకు పిఎస్ ఎగ్జామ్, పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ లో బాక్రానంగల్ ప్రాజెక్ట్ గురించి అడిగారు. ఆ బాక్రానంగల్ ప్రాజెక్టు వల్ల ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఇరిగేషన్ ఫెసిలిటీ అందుతుందని అడిగారు. అది చాలా మందికి తెలుస్తుంది. బాక్రానంగల్ గురించి చాలా మందికి తెలుసు. బాక్రా వేరు, నంగల్ వేరు. బాక్రా ఎక్కడ ఉంటుంది, నంగల్ ఎక్కడ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ స్టేట్స్ కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. క్వశ్చన్ ఈజీగానే ఉంటుందమ్మా. ఇక్కడ కూడా అందుకనే చెప్పాను. ఏంటి దీని యొక్క బిట్ యొక్క ప్రత్యేకత అంటే, మీరు మధ్యప్రదేశ్ ఇస్తే ఖచ్చితంగా పెడతారు, కానీ మధ్యప్రదేశ్ ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు మనకి పీక్ లో ఉన్నటువంటి స్టేట్స్ కూడా కొంత ఫోకస్ చేయాలి. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ అందుకని నేను అంటాను ప్రతిది కూడా మ్యాప్ లో ప్రాక్టీస్ చేయండి. మీరు మ్యాప్ లో ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం జాగ్రఫీ గుర్తు పెట్టుకోలేదు. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఏదమ్మా సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలిచే పర్వత శ్రేణి ఏది? ఇది మనకి సాత్పురా పర్వతాలు. ఓకే, సాత్పురా పర్వతాలుగా మనం ముఖ్యంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, షహరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఇందాక వచ్చినట్టున్నాయి కదా షహరాయ్ పర్వతాల గురించి చూసాం కదా. ఆ షహరాయ్ పర్వతాలు కేరళనా, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా గుజరాత్. ఓకేనా అమ్మా? షహరాయ్ కొండలు ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్? ఫస్ట్ అది కన్ఫ్యూజ్ అవ్వకండి. తమిళనాడు కరెక్టే మీరు పెడుతున్నారు, కానీ మీరు అక్కడ అన్నారు కదా వెస్టర్న్ ఘాట్సా ఈస్టర్న్ ఘాట్సా? అవి వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్. షహరాయ్ కొండలు, రంగన్ బిలై కొండలు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏదమ్మా మనకి ఈస్టర్న్ ఘాట్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏదమ్మా మనకి షహరాయ్ కొండలు, జువారి కొండలు, రంగన్ బిలై కొండలు. సో ఇవన్నీ కూడా మనకి ఈస్టర్న్ ఘాట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, క్లియర్?
సో ఇంపార్టెంట్ లో మనం మేజర్ గా మనం ప్రముఖంగా తీసుకుంటాం. ఓకే, సో సహ్యాద్రి కొండలు అని చెప్పేసి మనం సాత్పురా కొండలు కూడా చెప్పొచ్చు. ఓకే, సాత్పురా కొండలుగా మనం ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకునేటువంటి ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా, పశ్చిమ కనుమలు. సార్ నేను చూడలేదు. సహ్యాద్రి పర్వతాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ కనుమలుగా పిలుస్తాం. ఏదమ్మా ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఆప్షన్. ఇక నెక్స్ట్, హిమాలయ పర్వత వ్యవస్థ ఏ యుగానికి చెందింది? హిమాలయ పర్వత వ్యవస్థ ఏ యుగానికి చెందింది? పూర్వ క్యాంబ్రియన్, అదేవిధంగా పెలియోజోయిక్, నెక్స్ట్ మీసోజోయిక్, నెక్స్ట్ టెర్షియరీ. 26th క్వశ్చన్. పోల్ స్టార్ట్ చేస్తున్నాను. పోల్లో చూడండి, పోల్లో ట్రై చేయండి. ఎందుకంటే వీటి గురించి నేను పెద్ద థియరీస్ చెప్పాను. హిమాలయ పర్వతాలు అసలు ఏ విధంగా పుడుతున్నాయని చెప్పేసి మనం చాలా పెద్ద థియరీ గురించి డిస్కస్ చేసాం. సో అందులో భాగంగా పూర్వ క్యాంబ్రియనా, పెలియోజోయికా, మీసోజోయికా, అదేవిధంగా టెర్షరీ కాలానికి చెందిన. గ్రూప్ 1 వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ క్యాంబ్రియన్ అన్నా, దాంతో పాటు ప్లీస్టోజన్ అన్నా, అలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి టోపోగ్రఫీ ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ గంగా సింధు మైదానాలు చూసాం, అది ఎక్కడ కనిపిస్తుంది? ప్లీస్టోజన్. ఇక హిమాలయ పర్వతాలు అంటే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం ఫస్ట్ ఏర్పడిందా, అంతకంటే ముందు హిమాలయాలు ఏర్పడ్డాయో దాన్ని బట్టి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం క్లియర్ గా చూడొచ్చు. నో డౌట్ అమ్మా. ఇక్కడ వచ్చేసే మనకి టెర్షరీ కాలానికి సంబంధించిందే మనకి హిమాలయ పర్వతాల యొక్క పర్వత శ్రేణులుగా చెప్పొచ్చు. ఓకేనమ్మా. ఇక నెక్స్ట్, ఉత్కల అంటాం కదా మనకి. ఆ ఉత్కల అనేది మీకు సాంగ్ లో కూడా కనిపిస్తుందా? ఆ ఉత్కల మైదానంలో ఉన్నటువంటి ప్రముఖ డెల్టా ఏది? ఫస్ట్ ఉత్కల మైదానం ఎక్కడ ఉందో తెలియాలి. అది తెలిస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి డెల్టా తెలుస్తుంది. పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో చూడండి. ఇందులో 27th కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తే పెన్నానా, లేకపోతే కావేరి, నెక్స్ట్ మహానది, నెక్స్ట్ కనిపించేదేమో గంగానది. సో ఉత్కల తీరం అని దేన్ని పిలుస్తాం? ఏ ప్రాంతాన్ని పిలుస్తాం? ఆల్మోస్ట్ నాకు 75% ఆన్సర్ కరెక్ట్ గానే పెడుతున్నారు. ఓకే, వెరీ గుడ్. పర్వాలేదు. జాగ్రఫీకి సంబంధించి ఒక 50% కమాండ్ ఉందమ్మా. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ గురించి ఒక టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ పెట్టినా ఒక ఐడియా వచ్చింది చాలు. ఓకే, క్లియర్. సో మనకి మొత్తం సబ్జెక్ట్ అయ్యాక టోటల్ గా కవర్ చేసుకుంటాం. ఇందులో ఉత్కల అంటే ఏది? మనకి ఒరిస్సా ప్రాంతం. ఆ ఒరిస్సాలో ఉండేటువంటి ప్రవహించేటువంటి నది ఏది? మనకి మహానది. స్పెషల్ గా చెప్పుకున్నాం కదా, ఇలా కొక్కె మాదిరిగా ఉంటుంది మహానది. సో మహానదిగా మనం ముఖ్యంగా మేజర్ గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఉత్కల మైదానానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాంతం. ఇది చూడండి. ఇందులో ఇంపార్టెంట్ సర్కార్ తీరం, పశ్చిమ బెంగాల్, వంగా తీరం, ఒరిస్సా, అదేవిధంగా కోరమండల్ తీరం, ఉత్కల తీరం. సో ఇందులో మనకి వచ్చేసి, సో ఇక్కడ నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను. స్పీడ్ గానే పెట్టొచ్చు ఎందుకంటే అన్ని తెలిసినవి ఉన్నాయి కాబట్టి. సో ఇందులో వచ్చేసేమో మనకి ఆప్షన్ ఇది స్పీడ్, అంతకుమించి ఇక్కడ ఏం లేదు, అన్ని తెలుసు. ఇందాకే చెప్పాను ఏది మనకి ఉత్కల తీరం ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నా, ఒరిస్సా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 100% ఆన్సర్ కరెక్ట్ గానే పెట్టాను. కాకపోతే స్పీడ్ కావాలి, స్పీడ్ ఇంపార్టెంట్. ఓకే, 88% వచ్చింది. సో అందులో మనకైతే ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. సర్కార్ తీరం అంటే తెలుసు, వంగా తీరం ఎక్కడ అనేది తెలుసు, కోరమండల్. ఇది జస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే కేబీసీలో స్టార్టింగ్ అడిగే క్వశ్చన్స్ లాగా ఉన్నాయి. అంతకంటే ఇక్కడ కాంప్లికేటెడ్ ఏమీ లేదు. ఓకే, వెరీ గుడ్. చూద్దాం లీడర్ పోల్ లో ఎవరు వచ్చారు. సో కిరణ్ కుమార్ గారు, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో ఇందులో మనం మేజర్ గా చెప్పినటువంటి 28 అక్కడ ఆన్సర్ కనుక తీస్తే సర్కార్ తీరం వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఉత్కల తీరం ఒరిస్సా, కోరమండల్ వచ్చేసి తమిళనాడు, వంగా తీరం వచ్చేసి వెస్ట్ బెంగాల్. నో డౌట్. ఓకే, క్లియర్. ఇక నెక్స్ట్ ఏదమ్మా మనకి దేశూరి, పిప్లి ఘాట్, అదేవిధంగా దివైర్ అనేటువంటి కనుమలు ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయి? ఓకేనా అమ్మా. పోల్ పెట్టమంటారా? పోల్ స్టార్ట్ చేస్తున్నాను. 29th క్వశ్చన్ కి సంబంధించి ఇందులో దివైర్, దేశూరి, అదేవిధంగా పిప్లి ఘాట్, ఇది ఫస్ట్ టైం విన్నట్టున్నారు కదా. తదితర కనుమలు ఏ పర్వత శ్రేణిలో కనిపిస్తాయి? పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఆరావళి పర్వతాలు, వింధ్యా సాత్పుర పర్వతాలు. ఇందులో మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? దివైర్, దేశూరి, అదేవిధంగా పిప్లి ఘాట్ అయితే వినే ఉంటారు. పిప్లి ఘాట్ అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్లేస్ అమ్మా. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ గెస్ చేయొచ్చు. పిప్లి ఘాట్ ద్వారా మనం గెస్ చేయడానికి స్కోప్ ఉంది. సో అందులో వచ్చేసేమో మనకి ఇది వచ్చేసి మనకి ఆరావళి పర్వతాలు. ఓకే, ఆరావళి పర్వతాల దగ్గర కనిపిస్తాయి. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, తాల్ఘాట్, బోరాఘాట్, పాల్ఘాట్ తదితర
ఏ కనుమల్లో ఉన్నాయి? ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అవసరం లేదు, టైం వేస్ట్. పశ్చిమ కనుమలు, పశ్చిమ కనుమలు అందరికీ కూడా తెలుసు, పాసెస్ ఎక్కువగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, కల్సుబాయ్. కల్సుబాయ్ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? పోల్ పెట్టేస్తున్నాను. కల్సుబాయ్, కల్సుబాయ్కి సంబంధించిన శిఖరం కనుక తీసుకుంటే మనకి ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మహారాష్ట్ర, మహారాష్ట్ర లేదా కేరళ ప్రాంతం, కేరళ ప్రాంతం, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ తమిళనాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఓకే, వెరీ గుడ్. 80% కరెక్ట్ గానే పెడుతున్నారు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కదా కల్సుబాయ్. కల్సుబాయ్ ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్. 73%. సో 73%కి వచ్చింది. ఓకే, సో కల్సుబాయ్ మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఇందులో కల్సుబాయ్ కనుక తీసుకుంటే ఏదమ్మా మనకి మహారాష్ట్ర ప్రాంతం. మహారాష్ట్ర ప్రాంతంలో మరి ముఖ్యంగా కనిపిస్తుంది. ఓకే ఓకే, ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు కరెక్టే, ఎలిమినేట్ ప్రాసెస్ లో ఇక్కడ చూడొచ్చు. సో కల్సుబాయ్ దాన్ని బట్టే చెప్పేయచ్చు అమ్మా, మనకు తెలియాలని ఏం లేదు. సో చాలా ఈజీగా గెస్ చేయడానికి స్కోప్ ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడులో మీకు అసలు ఇలాంటి పేర్లు ఎక్కువగా కనిపించవు. అలాంటి పేర్లు మీకు మహారాష్ట్రలోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కేరళలో నీలగిరి కొండల తర్వాత విస్తరించి ఉన్న పర్వత కనుమలను ఏమని పిలుస్తాం? ఇది కూడా నేను లీడర్ పోల్ పెడుతున్నాను. ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు అమ్మా. సో 32కి సంబంధించినటువంటి మన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే అందులో నీలగిరి కొండల తర్వాత విస్తరించి ఉన్న నెక్స్ట్ పశ్చిమ కనుమలేవి? నెక్స్ట్ పశ్చిమ కనుమ నీలగిరి కొండల తరువాత అంటే కింది భాగం, నీలగిరి కొండల యొక్క తరువాత విస్తరించి ఉన్నటువంటి పశ్చిమ కనుమ. పశ్చిమ కనుమలు ఇలా ఉన్నాయి, అందులో మనకి నీలగిరి కొండలు ఉన్నాయి. దాని తర్వాత విస్తరించి ఉన్నటువంటి కనుమలు, అక్కడ మీరు ఈజీగా ఎలిమినేట్, రెండు అయితే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకుంటే చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే రెండింటి మీద ఉన్నాయి, అది ఇల్లమలై, నెక్స్ట్ వచ్చేసి పంచమలై. ఈ రెండింటి మీద మనకి చిన్న కన్ఫ్యూజన్. దాని సీక్వెన్స్ గా చూసుకోండి. మనకి తమిళనాడులో ఉంటాయి ఇలమలై కొండలు తమిళనాడు. ఆ తమిళనాడులో కనుక తీసుకుంటే మనకి ఏదమ్మా మనకి నీలగిరి కొండల తర్వాత కనిపించేదే ఇలమలై. ఆ తర్వాత కనిపించేది తమిళనాడులో పళని కొండలు. ఆ తర్వాత కింది భాగంలో మనకి సరిహద్దులో కేరళ తమిళనాడు సరిహద్దులో కనిపించేది యాలకుల కొండలు. దాన్ని కాటిమం అంటాం. కైమూర్ ఇందాకే చెప్పాను, కైమూర్ కొండలు ఎక్కడమ్మా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. బాబుగూడ కర్ణాటకలో ఉంటాయి. సో మనకి సంబంధం లేదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అతి పురాతన ముడత పర్వతాలు ఏది? కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి అమ్మా. ఈ క్రింది వాటిలో అతి పురాతనమైనటువంటి ముడత పర్వతాలు నో డౌట్ ఏదమ్మా మనకి ఆరావళి పర్వతాలుగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్ గౌరీ శంకర్ ఈ క్రింది వాటిలో ఏ శిఖరంలో కనిపిస్తుంది? సో గౌరీ శంకర్ పోల్ స్టార్ట్ చేశాను. అందులో హిమాలయాల, సహ్యాద్రి పర్వతాలు, తూర్పు కనుమలు, నెక్స్ట్ వచ్చేసి సాత్పురా పర్వతాలు. ఓకే, సాత్పురా పర్వతాలు. ఇందులో మనకి గౌరీ శంకర్ ఈ క్రింది వాటిలో ఏ పర్వతాల్లో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది? గౌరీ శంకర్ కి సంబంధించి అక్కడ ఎక్కడ కనిపిస్తాయి? యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి ఆరావళి, మీ అందరికీ తెలుసు ఆరావళి పర్వతాలు కదా. మరి ఆప్షన్ లో ఆరావళి లేదు, మరి ఏ విధంగా చేస్తారు? ఆరావళి పర్వతాలు కనిపించట్లేవు అంటే మనం ఏ విధంగా పెట్టాలి? ఇలాంటి రీజనింగ్ లో అడుగుతారు. ఈ జాగ్రఫీ బిట్ అని కాదమ్మా, రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి కోర్టు కేసుకి వెళ్తాయి, వెళ్ళని కాదు, ఆ తర్వాత వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేస్తారు. మనకు ఉన్నటువంటి గౌరీ శంకర్ అనేది, మౌంట్ ఆబ్ అనేది మనకి ఆరావళి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరాలు. కానీ ఇక్కడ అసలు ఆరావళి లేదు కదా. ఆరావళి లాంటి పర్వతాలు ఏమైనా ఉన్నాయా? అబ్జర్వ్ చేయండి, కామెంట్ సెషన్ లో పెట్టేసేయండి. సార్ కామెంట్ లీడర్ పోల్ పెట్టినట్టున్నారు కదా. సరే, ఏదమ్మా మనకి హిమాలయ పర్వతాలు, ఎందుకంటే ఇవి రెండు కూడా మనకి ముడత పర్వతాలు. సరే, కోర్టు కేసుకి వెళ్ళాక సంగతి తర్వాత పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే స్కోప్ ఉంది కదా, ఫస్ట్ అయితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మిగతా అంతా కూడా మనకి ముడత పర్వతాలు కాదు. ఇది ఒక్కటి మాత్రమే ఆరావళి పర్వతాల లాగా ముడత పర్వతాలు. ఒకసారి మనకి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఆస్పెక్ట్ ఉంటుందమ్మా. మన కోర్టుకి వెళ్ళినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావు, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఇలా చెప్తారు, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఆ పరంగా ఉండొచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైనటువంటి జోగు, దాన్ని జోసప్ప అంటాం కదా. ఆ జలపాతం ఏ నది పైన ఉంది? కామెంట్ సెషన్ లో పెట్టండి. కామెంట్ సెషన్ మనకి జోగు వాటర్ ఫాల్ దేని మీద కనిపిస్తుంది? జోగు వాటర్ ఫాల్ అనేది మనకి ఏ నది మీద? కామెంట్ సెషన్ లో ఉన్నారు కదా, చాలా మంది లైవ్ లో నాకు కనిపిస్తున్నారు. కామెంట్ సెషన్ ఎందుకో ముందుకు వెళ్ళట్లేదమ్మా. ఏదైనా ప్రాబ్లమా? లైవ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా? కామెంట్ సెషన్ యాక్టివ్ గా ఉందా? ఓకే, వెరీ గుడ్. ఏదమ్మా మనకి జోగు
సో జోగు జలపాతం మన భారతదేశంలోనే అతి పెద్ద అతి ఎత్తైనటువంటి జలపాతం ఏది? జోగు. ఆ జోగు జలపాతం. చాలా మంది అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. 35 వచ్చేసి జోగు జలపాతం, కావేరి నద, శివ సముద్రమా, జోగు నద, నెక్స్ట్ వచ్చేసి శరావతియ. నో డౌట్ ఏదమ్మా? శరావతి నది. ఆ శరావతి నది వల్ల ఏర్పడినదే మనకి జోగు జలపాతం. జోగు శివ సముద్రం దగ్గర మొట్టమొదటిసారిగా జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఫస్ట్ జల విద్యుత్ కేంద్రం ఏంటంటే శివ సముద్రం. ఓకేనా? ఇక్కడ మనకి శరావతిగా మనం ముఖ్యంగా పిలుస్తాం. నెక్స్ట్ తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? తూర్పు కనుమలు వచ్చేసి మనకి ఏ రాక్స్, అక్కడ ఉన్నటువంటి రాక్స్ బసాల్ట్ నీసా, గ్రానైట్ బసాల్ట్, కోండలైట్ సిస్ట్, నెక్స్ట్ కోండలైట్ చార్నోకైట్. ఇది కూడా కామెంట్ సెషన్ లో పెట్టేయండి. కామెంట్ సెషన్ లో మనం డిస్కస్ చేయొచ్చు. బసాల్ట్ నీస్, గ్రానైట్ బసాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కోండోలైట్ సిస్ట్, కోండోలైట్ చార్నోకైట్. నో డౌట్ ఏదమ్మా? మనకి చార్నోకైట్, కోండోలైట్ చార్నోకైట్ తో ఏర్పడినటువంటి మనకి తూర్పు కనుమ. అంటే ఏ విధంగా మనకి పెలుసుల్లాగా ఉంటాయి. అందువల్లనే ఇక్కడ కార్వింగ్ చేయడం కష్టం. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, వెస్టర్న్ ఘాట్స్ మనకి రాక్ కట్ టెంపుల్స్ కి యూజ్ చేశారు, కానీ ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడలేం. ఎందుకంటే దాన్ని కార్వింగ్ చేయడం చాలా కష్టం అమ్మా. లైక్ మీరు బొర్రా కేవ్స్ తీసుకున్నారు, ఆ బొర్రా కేవ్స్ చూడగానే అంతా కూడా సెడిమెంటరీ రాక్స్ కదా ఫామ్ అవుతుంది కదా, అలా ఉంటాయి. సో అలాంటి రాక్స్ ఎక్కువగా ఉంటాయి తూర్పు కనుమలో. నెక్స్ట్ ఈ కింది వాటిలో సరికాని జత మెరీనా బీచ్ తమిళనాడు, కోవలం బీచ్ కేరళ, మైపాడు బీచ్ ఆంధ్రప్రదేశ్, గంగా సాగర్ బీచ్ గుజరాత్. ఇందులో ఏదమ్మా? సో ఇది వచ్చేసి నేను పోల్ పెడుతున్నాను, ట్రై చేయండి. పోల్లో ట్రై చేయండి. 37 కి సంబంధించినటువంటి ఆన్సర్ కనుక చూస్తే మెరీనా బీచ్ తమిళనాడు, కోవలం బీచ్ కేరళ, మైపాడు బీచ్ ఆంధ్రప్రదేశ్. అందులో ఈజీగా 3 అయితే తెలుస్తున్నాయి, ఇంకా తెలియదు దాన్ని బట్టి మీరు పెట్టొచ్చు. ఈజీగా గెస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఓకే, 67% ఇప్పటి వరకు నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ కదమ్మా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే లేదు. తమిళనాడులో అయితే మెరీనా బీచ్ తెలుసు, మైపాడు బీచ్ అయితే మనకు ఖచ్చితంగా తెలుసు. 58% ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారు. 58% మాత్రమే ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ గా. సరే, ఇక నెక్స్ట్ మనకి మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దాంట్లో కనుక మనం ప్రముఖంగా కనుక తీసుకుంటే ఇందులో వచ్చేసేమో మనకి గంగాసాగర్ బీచ్ గుజరాత్. ఇది మనకి రాంగ్పూర్. ఓకే క్లియర్. ఇవన్నీ మీ జాగ్రఫీ క్లాస్ లో చెప్పారా మ్యామ్? జాగ్రఫీ క్లాస్ లో ఆల్మోస్ట్ మ్యాపింగ్ పాయింట్ లో అన్ని డిస్కస్ చేసామమ్మా, నా స్టూడెంట్ అన్నాక జాగ్రఫీలో 90% బిట్స్ కవర్ చేస్తారు. వాళ్ళకు ఒక విజన్ వస్తుంది ఎలా చదవాలి జాగ్రఫీ అని. మీరు వీలైతే ప్లస్ ఆస్పిరెంటే అయితే మాత్రం నో డౌట్ ఖచ్చితంగా రికార్డ్ క్లాస్ వినండి. ఎందుకంటే నెక్స్ట్ ఫౌండేషన్ కోర్స్ ఉంది, కానీ అది నాకు తెలిసి గ్రూప్ 2 స్టాండర్డ్ కంటే ఎక్కువగా ఎస్ఐ లేదా వేరే ఆస్పిరెంట్స్ ఉంటుంది. మీరు ప్లస్ స్టూడెంటే కదా, నో ప్రాబ్లం, రికార్డ్ వినేసే. కాకపోతే ఎప్పుడు కూడా జాగ్రఫీ లైవ్ లో వింటేనే మీకు ఆ యొక్క విజన్ ఉంటుంది. ఎందుకంటే నేను మ్యాపింగ్ వేస్తా ఉంటాను కదా, ప్రతి దాన్ని మ్యాప్ వేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ జూమ్ గా వెళ్తా. ఆ జూమ్ లో ప్రతి పాయింట్ ని మీతోటి నేను రౌండ్ అప్ చేపిస్తాను. అది మీరు రికార్డ్ వింటా ఉంటే ఆ ఎఫెక్ట్ ఉంటుందమ్మా. సో ఖచ్చితంగా మీరు ప్లస్ స్టూడెంట్ కాబట్టి మీకు త్వరగా జాగ్రఫీ కంప్లీట్ అవ్వాలంటే రికార్డ్ వినండి. లేదంటే నేను ఫుల్ సెషన్ లో మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. లేదంటే ఫౌండేషన్ కోర్స్ ఎలాగూ ఉంది, ఫౌండేషన్ కోర్స్. ఓకే, సో న్యూ బ్యాచ్ 18th నుంచి ఉంది కానీ అది ఫౌండేషన్ అన్అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్. మీరు ఒక ఎస్ఐకో లేదా వార్డు సెక్రటరీ జాబ్స్ ఇలాంటి ప్రిపేర్ అవుతే అది సరిపోతుంది. కానీ గ్రూప్ 2కి ఏంటంటే కొంత డెప్త్ గా కావాలి. సరే పర్లేదు, నేను 2 hours తీసుకొనైనా లెంతీగానే వెళ్తాను. ఓకే, ఇక నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తమిళనాడుకు చెందని కొండలేదు. జువారి, మైకెల్, గోండమలై కొండలు, పంచమలై కొండలు. సో ఇదమ్మా నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి. ఈ క్రింది వాటిలో తమిళనాడుకి సంబంధం లేనటువంటి కొండలు. నో మనం చాలాసార్లు చెప్పా, మైకిల్ కొండలు లేవు కదా. మైకిల్ కొండలు ఎక్కడ కనిపిస్తున్నాయి? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉంటాయి. ఓకే క్లియర్. అందులో గోండమలై కొండలు, పంచమలై, జువారి ఇవన్నీ కూడా మనకి తమిళనాడుకు సంబంధించిన కొండలు. నెక్స్ట్ కేరళలోని తీరాన్ని ఏమని పిలుస్తాం? చాలా ఈజీ క్వశ్చన్, పెట్టేయండి కామెంట్ సెషన్ లో. కేరళలో కనిపించేటువంటి తీరాన్ని దాన్ని ఏమంటారు? కెనరా తీరం, కొంకణ తీరం, మలబార్ తీరం, చోళ తీరం. నో డౌట్ ఏదమ్మా? మలబార్ తీరం. అంటే ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా పేపర్ లో ఉంటాయనేది గుర్తు పెట్టుకోండి అమ్మా. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మీకు ఇన్ని సెషన్స్ పెట్టి నేను ర్యాపిడ్ క్వశ్చన్స్ ఎందుకు పెడుతున్నాను, ఎక్స్ప్లెనేషన్ టాపిక్ ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మన సబ్జెక్ట్ లో చేసుకుంటాం. మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పెద్ద టైం లేదు. తక్కువ 1 hour టైంలో ఎక్కువ బిట్స్ కవర్ చేయడం.
ఓకే, నెక్స్ట్ ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానం ఏంటి? ఆటుపోటులకు సంబంధించి దీంట్లో ఉత్కల మైదానమా, గుజరాత్ మైదానం, కొంకణ, కేరళ? ఏదమ్మా మనకి ఆటుపోటులు అంటే ఎక్కువగా మన భారతదేశంలో టైడ్స్ ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతం ఏది? అందుకని స్పెషల్ గా ఇక్కడ టైడల్ పోర్ట్ కూడా కట్టారు. టైడల్ పోర్ట్ కూడా కట్టారు. పర్లేదమ్మా, పోల్ అవసరం లేదు. చిన్న చిన్న మామూలు క్వశ్చన్ కదా, కొంత కాంప్లికేటెడ్ గా ఉంటే నేను పోల్ పెడతాను, ఎందుకంటే మన టైం కవర్ చేయాలి కదా. ఓకే, సైదమ్మా మనకి గుజరాత్ యొక్క ప్రత్యేకత అనేది ఎట్లా మనకి టైడ్స్ కనుక తీసుకుంటే టోటల్ గా ఓవరాల్ గా ఒక డేలో ఒక 2 హై టైడ్స్ వస్తాయి, మనకి 2 లో టైడ్స్ వస్తాయి. దీన్ని బేసిక్ గానే శాతవాహన కాలం నుంచి కూడా మనకి బరుకచ్చ అనేది అంత ఫేమస్. ఓకే, అంత ఫేమస్ అది బరుకచ్చ ప్రాంతం, అంత ఫేమస్ గా చెప్తాం. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే నేచురల్ పోర్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏదమ్మా మనకి గుజరాత్. ఆ గుజరాత్ దగ్గర ఎప్పుడైతే హైటైడ్ వస్తుందో ఆ హైటైడ్ రాగానే ఏం చేస్తుందమ్మా మనకి అది తీర ప్రాంతం దగ్గరకు వచ్చేస్తుంది. అలా హైటైడ్ రాగానే మనకి ఇమ్మీడియట్ గా టోటల్ గా డంప్ చేస్తారు. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ ఒక 12 అవర్స్ కి మనకి ఏమవుతుంది, లో టైడ్ వస్తుంది. అంటే టైడ్స్ అలా మారుతాయి. సో ఆ బేసిక్ గా ఇక్కడ మనకి పోర్ట్ అనేది పనిచేస్తుంది. ఆ టైంలో శాతవాహనుల యొక్క కాలంలో కూడా ఇంత టెక్నాలజీ ఉంది. అంత గొప్పగా అక్కడ ఓడరేవి యొక్క లోతాలు, సింధు నాగరికత యొక్క కాలంలో లోతాలు కూడా చెప్పుకున్నాం. అలా గుజరాత్ కి ఇంత ప్రత్యేకత ఉంది, ఎందుకంటే టైడ్సే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఓకే, నెక్స్ట్ అష్టముడి వెంబనాడు సరస్సులు ఏ తీరంలో కనిపిస్తాయి? సో ఇది కూడా కామెంట్ సెక్షన్ లో ఈజీగా పెట్టొచ్చమ్మా. అష్టముడి వెంబనాడు. ఓకే, సో అష్టముడి అదేవిధంగా వెంబనాడు. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? నో డౌట్ అమ్మా, తెలంగాణ మూమెంట్ అనేది నా ది బెస్ట్ నాకు మోస్ట్ పాపులర్ ప్రవీణ మ్యామ్ అంటే తెలంగాణ మూమెంట్, అందులో ఇంకా డౌటే లేదు. అది ఎవరు బీట్ చేయలేరన్న ధీమా నాది. అది ఎవరు చెప్పినా కూడా తెలంగాణ మూమెంట్ లో వెళ్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ నా క్లాస్ విన్నాక బిట్స్ అన్ని కవర్ చేసుకుంటారు, ఎందుకంటే దీని గురించి ఒక పెద్ద రిసెర్చ్ ఉంది. డైరెక్ట్ నేను ఒక జర్నలిస్ట్ల తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి ఆ టాపిక్స్ అన్ని కూడా కంపైలేషన్ చేశాను. అందుకని పర్ఫెక్ట్ గా మీకు తెలుగు అకాడమీ ఓరియంటెడ్ గా ఆ తర్వాత మేము చెప్పాక బుక్స్ వచ్చాయి. సో ఇందులో మన యొక్క సెల్ఫ్ ఉంటాయి. ఇక మిగతా అంతా ఏంటంటే ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా హిస్టరీ మీద పెట్టిన రిసెర్చ్. ఇక నోట్ మీరు ఎలాగో ఏపీ హిస్టరీ ఇంటానే ఉన్నారు, ఏపీ హిస్టరీ ఎలా ఉందనేది మీకు తెలుసు. ఓకే, ఓకేనమ్మా, మీరు ఏపీ హిస్టరీ వినే వాళ్ళైతే మీకు తెలుసు ఏపీ హిస్టరీ ఎలా ఫ్లో వెళ్తుందో. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇక మహారాష్ట్రలోని తీర మైదాన్ని ఏమని పిలుస్తాం? ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ లో ఏంటంటే మేజర్ నక్సలిజం, దాని గురించి పెద్ద రీసెర్చ్ చేశాం. సో ఆ కాన్సెప్ట్ లో అందులో ఏంటంటే కొత్త విషయాలు చాలా తెలిసాయి. అంటే సొసైటీ ఇంతగా ఉంటుందా, ఇంత శోధిస్తే ఇంత మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుందా, ఆ కమాండ్ బేసిక్ గా సబ్జెక్ట్స్ దేని దాని యొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ నా క్లాస్ విన్నాక మీరు అనుకుంటారు ఖచ్చితంగా ఇంత డీటెయిల్ గా జాగ్రఫీ మీకు ఏ బుక్ లో కూడా దొరకదు, ఎందుకంటే అంత మ్యాప్ పాయింట్ అది మనకు దొరకదు. ఈవెన్ ఏపీ హిస్టరీ దానికి సంబంధించిన మ్యాపింగ్ కూడా మీకు ఎక్కడ కూడా గూగుల్లో వెతికినా కూడా దొరకదమ్మా. ఓకే, హౌ టు రీచ్ గ్రూప్ 1 స్టాండర్డ్, నో డౌట్ మీరు బేసిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళండి, సబ్జెక్ట్ ని అనాలిసిస్ చేయండి. ఆ తర్వాత పర్ఫెక్ట్ గా ఒక క్వశ్చన్ వచ్చాక దాన్ని రాసే స్కిల్స్ వచ్చాక గ్రూప్ 1 ఈజీగా రీచ్ అవుతారు. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలమ్మా. నేను ఇప్పుడే ఎందుకు గ్రూప్ 1 స్టార్ట్ చేయట్లేనంటే మీరు 100% అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ వచ్చాకనే గ్రూప్ 1 అనేది రాయాలి. అంటే ఒక బాడీ పార్ట్ స్ట్రక్చర్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అన్ని సబ్జెక్టులను కలిపి రాయాలి. అక్కడ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అన్ని కలిపి రావాలి. ఆ స్ట్రక్చర్ రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేదరికం గురించి రాస్తున్నారు, పేదరికం గురించి రాసినప్పుడు అది ఒకటే రాయవలసిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి చారిత్రక అంశాల నుంచి మీరు ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, అది మీకు ఉన్నటువంటి అంశం. ఓకే, క్లియర్. సో అందుకని నేను అంటున్నాను, అందుకనే మేజర్ గా ఇది గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఏంటంటే అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ రానివ్వండి, ఆ తర్వాత మీకు నోటిఫికేషన్ రాగానే నేను క్లాసెస్ పెడతాను. దానికి సపరేట్ గా నేను ప్లస్ క్లాసెస్ పెడదాం అనుకున్నాను, ఎక్కువ స్టూడెంట్స్ రావట్లేదు, ఫ్రీ క్లాసెస్ లో కవర్ చేస్తాను. డైలీ ఒక 2-3 క్వశ్చన్స్ ట్రై చేద్దాం ఒక్కొక్క సబ్జెక్ట్. అవసరమైతే నేను పాలిటిక్ గవర్నెన్స్ కి సంబంధించినట్టు కూడా నేను మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తాను, అందులో డౌట్ లేదు. సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు తెలుసు, ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను, కానీ ఇంట్రొడక్షన్, బాడీ పార్ట్, కంక్లూజన్ ఎలా ఉండాలి, స్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా టెన్షన్ లేదు. మీరు గ్రూప్ 1 ప్రిపరేషన్ నో డౌట్ ఎటువంటి ఖర్చు లేకుండా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్. సో ఎందుకంటే మన క్లాసెస్ ఆ విధంగానే వెళ్తాయి. కాకపోతే మీకు ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే ప్లస్ లో మీరు క్లాసెస్ వినాల్సిందే, అది లేకుండా మీకు ఫ్రీ క్లాసెస్ లో అర్థం కాదు.
నేను ఇస్తాను, బాడీ పార్ట్ స్ట్రక్చర్ ఇస్తాను, కానీ అనాలిసిస్ రావాలి కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మతం చెప్తున్నా, ఆ బౌద్ధ మతం క్షీణ దశకు రావడానికి కారణాలు ఏంటని అడుగుతాను. నేను అక్కడ చెప్తాను, ఇంట్రొడక్షన్, బాడీ పార్ట్, కంక్లూజన్ చెప్తాను, ఎలా రాయాలని చెప్తాను. కానీ ఆ అనాలిసిస్ అర్థం అవ్వాలంటే మినిమం మీరు ఒక 3-4 చాప్టర్స్ అయినా చదివి ఉండాలి. స్టెప్ బై స్టెప్ రావాలి. అక్కడ నేను చెప్తాను, ఒక గుప్తుల యొక్క కాలంలో బౌద్ధ మతం ఏ విధంగా ఉంది, పాలవంశీయుల యొక్క కాలంకి వచ్చేసరికి బౌద్ధ మతం ఎలా మారి. ఓకే, సో అలా మనకి రావాలి. సో ఆ కాన్సెప్ట్ లో రావాలి. సో దానికోసం కొంత టైం తీసుకోవాలి. ఓకే, క్లియర్ అమ్మా. నెక్స్ట్ వచ్చేటువంటి వాటిలో మనకి ముఖ్యంగా లాగూన్లు, కాయల్స్, ప్రసిద్ధి చెందిన తీరం ఏది. ఇది నా స్టూడెంట్ ఖచ్చితంగా పెడతాను, ఎందుకంటే కాయల్స్ అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాయల్స్, లాగూన్స్, కాయల్స్, ప్రసిద్ధి చెందినటువంటి తీరం ఏది. సో కామెంట్ సెక్షన్ లో పెట్టండి అమ్మా, కామెంట్ సెక్షన్ లో దాన్ని తీసుకొని వచ్చేయండి. ఓకే, కాయల్స్ అంటే ఎలా ఉంటాయి మనకు ఉన్నటువంటి టోటల్ గా కోస్టల్ ఆంధ్ర కనుక తీసుకోండి, సరే కోస్టల్ ప్రాంతంగా తీసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఈ కాయల్స్ దగ్గరే మనకి కేరళ ప్రాంతంలో పడవ పందాలు జరుగుతాయని కూడా మనం చెప్పుకున్నాం. ఈ కాయల్స్ అంతగా ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ కొచ్చిన్ దగ్గర తీసుకుంటే 36 కిలోమీటర్ లోపల వరకు కూడా కాయల్స్ కనిపిస్తాయి. 36 కిలోమీటర్. అందువలన ఇదేదమ్మా మనకు ఒక నేచురల్ హార్బర్ గా ఏర్పడిన అరేబియా క్వీన్ అని పిలుస్తున్నాం. కారణం ఏంటంటే 36 కిలోమీటర్స్ లోపల వరకు కూడా సముద్రంలో భూభాగం అనేది చొచ్చుకొని వస్తుంది. అలాంటి ప్లేస్ లో ఏం కడతారు, హార్బర్ కడతారు. ఎందుకు హార్బర్ కడతారు? హార్బర్ అంటే నథింగ్ బట్ అక్కడ షిప్స్ అంతా కూడా ఒక బస్ డిపోలో బస్సులను ఎలా పెడతారో షిప్స్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతారమ్మా. ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టేసి మొత్తం మనకి ఆ లగేజ్ అంతా కూడా డంప్ చేస్తారు, టోటల్ గా ఇక్కడ చేస్తారు. సో అందుకోసం అక్కడ షిప్స్ నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే మీకు టోటల్ గా టైడ్స్ యొక్క ఎఫెక్ట్ ఉండకూడదు. అందుకనే అలాంటి ప్లేసెస్ లోనే హార్బర్స్ కడతారు. ఇక్కడ నుంచి మనకి పోర్ట్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అది దీని యొక్క స్పెషల్. ఓకే, నెక్స్ట్ దక్కన్ పీఠభూమికి కొంకణ మైదానికి మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన దారులు ఏంటి? దక్కన్ పీఠభూమికి దాంతో పాటు మనం ఏమని చెప్పుకున్నామా, నెక్స్ట్ ఉన్నటువంటి కొంకణ అంటే అది మహారాష్ట్ర కదా, అదేవిధంగా గోవా, ఈ రెండు ప్రాంతాలని కొంకణ తీరం అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దారులేంటి? అది దాల్ఘాట్, పాల్ఘాట, అదేవిధంగా పాల్ఘాట్, పెనకొట్లై ఘాట, నెక్స్ట్ పాల్ఘాట్, బోరాఘాట్, నెక్స్ట్ బోరాఘాట్, తాల్ఘాట్. ఓకే, దీనికి నేను పోల్ పెడుతున్నాను, పోల్ ట్రై చేయండి. 44 క్వశ్చన్ దానికి సంబంధించి 44 కనుక మనం ముఖ్యంగా మేజర్ గా చూస్తే అందులో వచ్చేసి ఏదమ్మా ట్రై చేసి చూడండి. సో ఇందులో ఉన్నటువంటి ఘాట్స్ లో ఏది మనకి కొంకణ తీరానికి దక్కన్ పీఠభూమికి మధ్య కనిపిస్తుంది? కొంకణ తీరానికి దక్కన్ ప్లాటోస్ కి మధ్య కనిపించేటువంటి ఇంపార్టెంట్ ఘాట్ కనుక తీసుకుంటే సో అందులో ఈజీగా చెప్పొచ్చు. పాల్ఘాట్ అనేది కొంకణ తీరానికి సంబంధం లేదు, ఎలిమినేట్ చేసాడు మిగతా అని. పాల్ఘాట్ కి సంబంధం లేదు. పాల్ఘాట్ ఎక్కడుంది మనకి? కేరళలో ఉంది. పాలక్కట్టు, కోయంబత్తూర్ అంటే పాల్ఘాట్ లేదు. ఇంకా మిగిలింది ఏదమ్మా? ఇదొకటే కదా. 4th వన్ 27% మాత్రమే కరెక్ట్ పెట్టారు ఆన్సర్. సో ఇందాక నుంచి మనం డిస్కస్ చేసిన టాపికే, కొత్తగా ఏమీ లేదు. కొంకణ అనేది తెలియాలి. మహారాష్ట్ర నుంచి దక్కన్ పీఠభూమికి ఉన్నటువంటి దారి, ఆ దారి ఏది మనకి? బోరాఘాట్, తాల్ఘాట్ మహారాష్ట్రలో ఉన్నాయి కదా, మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయి కదా. నెక్స్ట్ మహారాష్ట్రలో అతి ఎత్తైనటువంటి గిరి విహార స్థలం, మహారాష్ట్రలో అతి ఎత్తైన కొండ కలిగినటువంటి విహార స్థలం, టూరిస్ట్ ప్లేసెస్ పంచగని, మహాబలేశ్వరం, చిక్కాల్ఠానా, అదేవిధంగా మత్తేఠానా. 45 అమ్మ, 45 కి సంబంధించి పోల్ స్టార్ట్ చేస్తున్నాను అందులో చూడండి. ఇది కూడా బ్లైండ్ గా పెడతారేమో, కానీ తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే ఇక్కడ. సో ఇందులో మనకి మేజర్ గా మహారాష్ట్రలో అతి ఎత్తైనటువంటి గిరి విహార స్థలం పంచగని, మహాబలేశ్వరం, అదేవిధంగా మత్తేఠానా, అదేవిధంగా చిక్కల్ఠానా. ఇందులో ఫేమస్ విహార స్థలం, మిగతా అన్ని కూడా ఎత్తైన శిఖరాలే, కానీ ఇక్కడ విహార స్థలం కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తే 64% ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారు దాంట్లో. సో దాంట్లో మనం మేజర్ గా తీసుకుంటేమో మహాబలేశ్వరం, మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాబలేశ్వరం అది ఎత్తైన ప్రాంతం. ముంబైకి దాదాపు ఒక 60 కిలోమీటర్స్ దాకా ఉంటుందమ్మా, 6 hours జర్నీ. సో అక్కడ నుంచి మనకి మహాబలేశ్వరం నుంచే జన్మించినటువంటి నది, ఇక మీకు ఏదో తెలుసు. ఓకే, నెక్స్ట్ మలబార్ తీరంలోని బ్యాక్ వాటర్ అంటాం కదా, పృష్ఠ జల వెనుక జలాలు ఏమని పిలుస్తాం? కౌర్సా, తరియన్, కాయల్స్, అదేవిధంగా కోస్. ఓకే, ఇక్కడ ఏ పేరుతో పిలుస్తాం? 46 నెంబర్ 46 కి సంబంధించి
46 కి సంబంధించి పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో మలబార్ తీరంలో ఉన్నటువంటి పృష్ఠ జలాలు, మలబార్ తీరంలో ఉన్నటువంటి పృష్ఠ జలాలను ఏ పేరుతో పిలుస్తాం? కౌర్స్ అంటామా, తరియన్ అంటామా, కాయల్స్ అంటామా, కోస్ అని పిలుస్తాం. అది తెలిసి అందరూ కరెక్ట్ పెట్టాలి, ఎందుకంటే ఇందాకనే డిస్కస్ చేసాం కదా మనం, పృష్ఠ జలాలు, బ్యాక్ వాటర్ ఫోర్స్ అంటున్నాం. అందుకనే అక్కడ న్యాచురల్ పోర్ట్స్ ఏర్పడ్డాయి. ఎందుకు? అక్కడే పడవ పందాలని కూడా చెప్పాను, ఇంకా అంతకంటే ఏంటం అవసరం లేదమ్మా, నో డౌట్. ఏది మనకి కాయల్స్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్, కళింగ తీర మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఇది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. కళింగ ప్రాంతం అనగానే ఎక్కడ కనిపిస్తుందమ్మా? ఎక్కడ కనిపిస్తుంది మనకి? కళింగ ప్రాంతానికి సంబంధించి నో డౌట్ ఏది? ఒరిస్సా ప్రాంతంగా చెప్పొచ్చు. నెక్స్ట్, కింది వాటిలో తూర్పు కనుమలకు చెందని కొండలు ఏవి? ఇందులో పంచమలై, షెహరాయ్ కొండలు, పాలకొండలు, పళని కొండలు ఏవమ్మా? ఇందులో తూర్పు కనుమలకు చెందని కొండలు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది 48 కనుక తీసుకుంటే అందులో మనకి తూర్పు కనుమలకు చెందని ఏదమ్మా మనకి? పంచమలై కాదు, ఏదమ్మా మనకి? పళని కొండలు వెస్టర్న్ ఘాట్స్ లో కనిపిస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ అసలు అప్పటికి తూర్పు కనుమలు ఎండ్ అయిపోతుంది. పళని కొండలు వచ్చేసరికి తూర్పు కనుమలు ఎండ్ అయిపోతాయి, నీలగిరి దగ్గరే ఎండ్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఇలమలై కొండలు ఆల్రెడీ చెప్పాను, నీలగిరి కొండలు, ఇలమలై కొండలు, ఇక్కడ పళని కొండలు, ఇక్కడ వచ్చేసి యాలకుల కొండలు. ఇవి మనకు ఉన్నటువంటి హిల్స్. ఓకేనా? సో అలా మనకి పళని కొండలు. ఇక నెక్స్ట్, నిమజ్జిత తీరం అని దేన్ని పిలుస్తాం? నిమజ్జిత తీరం అని దేన్ని పిలుస్తాం? రాన్ ఆఫ్ కచ్ తీరం, కోరమండల్ తీరం, మలబార్ తీరం, నెక్స్ట్ కొంకణ. కామెంట్ సెక్షన్ లో పెట్టేసాను. నిమజ్జిత తీరం అని దేన్ని పిలుస్తాం? 49th క్వశ్చన్, నిమజ్జిత తీరం అని చెప్పేసి ఏ తీరాన్ని పిలుస్తాం? ఓకే, సో అంటే ఏం లేదమ్మా, సెడిమెంటేషన్ జరగాలి. అందులో ఏదమ్మా మనకి? నో డౌట్ నిమజ్జిత, సెడిమెంటేషన్ జరగాలి. అనేక నదుల యొక్క సెడిమెంటేషన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అనేక నదులు వచ్చేసి ఇక్కడ సెడిమెంటేషన్ ఫామ్ చేస్తాయి. నిమజ్జితం అంటాం. ఎక్కడ మనకి? దాదాపు నదులన్నీ తూర్పు వైపునే కదా ప్రవహించేది. తూర్పు వైపు చూసుకో, తూర్పు వైపు వాటిలో ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది? రాన్ ఆఫ్ కచ్, అక్కడ ఎక్కువగా నదులు లేవు. రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం కనుక తీసుకొని మీకు ఎక్కువగా నదులు కనిపించవు. అసలు ఎక్కడ? గుజరాత్ దగ్గర మనకి లేవు కదా. ఓకే, నెక్స్ట్ కోరమండల్ తీరం, అనేక నదులు తూర్పు వైపున ప్రవహించి ఎక్కడ మనకి ఈ ప్రాంతంలో మనకి నిమజ్జిత మైదానంలో ఏర్పరుస్తున్నాయి. లైక్ మనకి కావేరి మైదానం. నెక్స్ట్ మలబార్ తీరం, అక్కడ కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్ వల్ల అసలు మనకి నిమజ్జిత మైదానాలు ఏర్పడవు. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ లో ప్రవహించే నదులు చాలా స్పీడ్ గా ప్రవహించుకుంటూ మట్టిని అంతా కొట్టుకుపోతాయి, అక్కడ మైదానాలు ఏర్పడవు. సో అలా ఆలోచించాలమ్మా. నెక్స్ట్ కొంకణ తీరం, సేమ్ వెస్టర్న్ ఘాట్స్, అంటే ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు వైపున ప్రవహించే నదులు. అందులో ఏముంది? కోరమండల్. ఓకే, సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తే ఇలాంటి బిట్స్ కవర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందిన తీర మైదానం ఇది. కామెంట్ సెక్షన్ లోనే పెట్టండి, టైం లేదు కదా పోల్ పెట్టే అంత. బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందిన తీర మైదానం ఇది. ట్రై చేయండి. బసాల్ట్, అందులో కొంకణ మైదానం, కెనరా, మలబార్, అదేవిధంగా వంగా మైదానం. పోల్ అయితే ఏముంది? ఏదో ఒకటి పెట్టేస్తున్నారు, ఇక్కడ ఆలోచించి పెట్టండి, పర్లేదు. ఏదో ఒకటి ట్రై చేయండి, గుర్తుంటుంది తప్పు పెడితే. బసాల్ట్ రాక్ అంటున్నా, అంటే ఎటువైపు కనిపిస్తాయి చూడండి. బసాల్ట్ రాక్స్ మనకి ఏ ఘాట్స్ దగ్గర ఉంటాయో గెస్ చేయండి. అక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వెళ్ళి మనం ఎలిమినేట్ చేయడానికి అయితే స్కోప్ ఉన్నాయి. మనకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏకదమ్మా మనకి 50 ఎక్కువగా మనకి బసాల్ట్ రాక్ ఏ స్టేట్ లో కనిపిస్తాయి, దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు కదా. బసాల్ట్ రాక్ అత్యధికంగా మనకి ఎక్కడ? మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఆ మహారాష్ట్ర ప్రాంతంలో బసాల్ట్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడ ఏదమ్మా మనకి? కొంకణ తీరం దగ్గర మనకి బసాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చమ్మా. అంటే మనం మీకు ఇక్కడ గాడ్స్ ఒక టాపికే కాదు, జాగ్రఫీకి సంబంధించిన రాక్స్ టాపిక్ మీద కూడా కమెంట్ ఉండాలి. నెక్స్ట్, యాలకుల కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. యాలకుల కొండలు ఏ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి? నో డౌట్ కేరళ. చెప్పాను కదా, టోటల్ గా అగ్రభాగంలో ఉంటాయి. నెక్స్ట్, పశ్చిమ కనుమలు నీలగిరి కొండల్లో ఏ ప్రాంతంలో కలుస్తాయి? ఇందాకే చెప్పారు, కడలూరు. నో డౌట్ కడలూరు ప్రాంతం. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభించే
ముఖ్యమైనటువంటి సాయిల్ మృత్తిక ఏది? ఇక్కడ నేను పోల్ పెడుతున్నానమ్మా, పోల్ పెడుతున్నాను, ట్రై చేయండి. 53కి సంబంధించి 53కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా చూస్తే పశ్చిమ కనుమల్ సరే మనకి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభించే ముఖ్యమైనటువంటి మృత్తిక దక్కన్ పీఠభూమిలో ఏదమ్మా జేగురు మృత్తికల, లేదా అల్విక్ ఒండ్రు మట్ట, లేకపోతే మనకి ఊబి అంటే టెరాయిస్ అంటాం కదా, ఊబి. నెక్స్ట్ నల్లరేగడ. సో నాకు తెలిసి 100% కరెక్ట్ గా పెట్టవచ్చు ఆన్సర్. 100% కరెక్ట్ గా పెట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంది అందులో. ఏదమ్మా మనకి జేగురు మృత్తికలు, ఒండ్రు మట్టి మృత్తికలు, అదేవిధంగా టెరాయి మృత్తికలు, నెక్స్ట్ కనిపించేది నల్లరేగడి మృత్తికలు. అందులో మనకి ముఖ్యంగా కనిపించేటువంటిది ఏదమ్మా మనకి నల్లరేగడి. దక్కన్ పీఠభూమి అంటేనే టోటల్ గా ఏదమ్మా మనకి దక్కన్ డ్రాప్స్ నుంచి ఏర్పడినటువంటి సాయిల్స్, అగ్నిపర్వత శిలలు బద్దలై అలా ఏర్పడినటువంటి శిలల నుంచి ఏర్పడింది అంతా కూడా నల్లరేగడే కదా, నల్లరేగడి. నెక్స్ట్ ఎర్ర మృత్తికలలో రెడ్ సాయిల్ ఏ మూలకం ఎక్కువగా, ఏ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందువల్ల అది ఎర్రగా కనిపించడానికి కారణం ఏంటి? ఇది రెడ్ సాయిల్. అందులో ఆప్షన్స్ పొటాషియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. పోల్ స్టార్ట్ చేయమంటారా? సో పోల్ పెడుతున్నా. ఓకే, 54 క్వశ్చన్. 54th కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా చూస్తే పొటాషియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్. ఏ ఆక్సైడ్స్ ఉండడం వల్ల ఎరుపు కలర్ లో, రెడ్ కలర్ లో కనిపిస్తుంది. 100% ఆన్సర్ కరెక్ట్ గా పెట్టొచ్చమ్మా. 100% ఈజీగా. ఆక్సైడ్స్ ఉన్నాయంటేనే కలర్స్ లో చేంజ్ వస్తుంది. అందులో కాంబినేషన్, ఏ కాంబినేషన్ ఉంటే నో డౌట్ ఏదమ్మా ఇక్కడ వచ్చేటువంటి కాంబినేషన్ ఈజీగా గెస్ చేయడానికి స్కోప్ ఉందా ఏమా? ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఈజీగా గుర్తు పెట్టుకునే స్కోప్ ఎక్కువ ఉంది అందులో వచ్చేసేమా నో డౌట్ ఏది ఐరన్ ఆక్సైడ్ గా చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్. రూపాంతర ప్రాప్తి శిలలు అంటే మెటామార్ఫిక్ రూపాంతర ప్రాప్తి శిలలు శైథిల్యం చెందడం వల్ల ఎలాంటి మృత్తికలు ఏర్పడతాయి? ఆల్మోస్ట్ మనం 2 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాం ఇక్కడ. రూపాంతర ప్రాప్తి శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏ రాక్స్ ఏర్పడతాయి? కామెంట్ సెషన్ లో పెట్టండి. రూపాంతర ప్రాప్తి శిలలు నల్లరేగడి మృత్తికల, ఒండ్రు మట్టి నేలలు అల్విక్, నెక్స్ట్ ఎర్ర మృత్తికలు, రెడ్ సాయిల్సా, నెక్స్ట్ లాటరైట్ మృత్తికలు. ఏ నెలలు ఏర్పడతాయమ్మా మనకి? రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఎలాంటి నేలలు ఎక్కువగా ఏర్పడతాయి? మెటామార్ఫిక్ రాక్స్ శైథిల్యం వల్ల ఎర్రమట్టి నేలలు ఏర్పడతాయి. ఎర్రమట్టి నేలలు. ఓకే, క్లియర్. మీరు అన్నటువంటి లాటరైట్ బసాల్ట్ అమ్మా, బసాల్ట్ తోటే ఏర్పడతాయి, బసాల్ట్ రాక్స్. ఓకే, నెక్స్ట్. నది లోయకు దూరంగా ఉండే పురాతన సారవంతమైన నేలల్లో నది లోయకు దూరంగా ఉంటున్నాయి అలాంటి పురాతన, మళ్ళీ ఏమంటున్నాం మనం? సారవంతమైన నేలలే. మీకు మ్యాప్ వేశాను, మీకు లైవ్ క్లాస్ చెప్పినప్పుడు మ్యాప్ వేసి మరీ చెప్పాను, గుర్తుందా అమ్మా? హిమాలయ పర్వత ప్రాంతాలు, ఆ పక్కన ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు ఎలా ఉంటాయి, అందులో వాటర్ వచ్చేసి కిందికి దిగుతాయి, ఆ తర్వాత మళ్ళీ పైకి వస్తాయి. అలా మీకు మ్యాప్ వేసి చూపించాను, మీకు గుర్తుండొచ్చు. అందులో ఏదమ్మా మనకి నది లోయలకి దూరంగా ఉండాలి, దాంతో పాటు పురాతనమైన సారవంతమైన నేలలు అన్నా. సారవంతమైన నేలలు అనగానే మనం ఏం చెప్తాం? అందులో మనం మేజర్ గా గుర్తు పెట్టుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నో డౌట్ అమ్మా. ఏది మనకు ఉన్నటువంటి బంగర్ నేలలు. ఇక్కడ మీకు కదర్ ఉంటే ఓకే కన్ఫ్యూజ్ అయ్యేది, కదర్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేలలు అంటే ఉన్నదే ఒకటి, అదేది బంగర్. ఓకే క్లియర్. సో అలా మనకి బంగారు నేలలు. బాబర్ నేలలు అయితే టోటల్ గా పనికిరావు, గులకరాలు ఎక్కువగా ఉంటాయి. కంకర్ అంటే నో డౌట్ అక్కడ కూడా స్టోన్ ఎక్కువగా ఉంటుంది. టెరాయ్ అనేది చిత్తడి ప్రాంతం, ఇక్కడ మనకు అసలు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది కల్పించారు. నెక్స్ట్ పత్తి పంటకు అనుకూలమైనటువంటి నేల. ఇలాంటి బిట్స్ టైం వేస్ట్ అమ్మా. నో డౌట్ నల్లరేగడి నేలలుగా చెప్తా. కానీ ఈజీ బిట్టే, కానీ అడుగుతాడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తామా. నెక్స్ట్ లెటరైట్ మృత్తికలకు సంబంధించి కింది వాన్లో సరైనటువంటి వాక్యం ఏది? పోల్ పెడుతున్నాడు చూడండి. ఓకే, లెటరైట్ నేలలకు సంబంధించి మనకి ఈ క్రింది వాటిలో కరెక్ట్ వన్ ఏది? ఓకే క్లియర్. అందులో వీటిని జేగురు నేలలు అంటారు. దాంతో పాటు అధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి. అధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పడతాయి ఈ మృత్తికలు. అల్యూమినియం, బసాల్ట్, ఇందాక చెప్పాను కదా బసాల్ట్ రాక్ లెటరైట్ మృత్తికలని.
దాంతో పాటు ఉన్నటువంటి శైథిల్యం వల్ల ఏర్పడతాయి, లేదా పైవన్నీ కరెక్టే, పైవన్నీ కరెక్టే. ఓకే, ఈ ఆన్సర్ మాత్రం 88% కరెక్ట్ గా పెట్టారమ్మా. చూద్దాం ఫాస్ట్ ఎవరు పెట్టారు. ఓకే, ఇది నో డౌట్ పైవన్నీ కరెక్ట్. ఇంపార్టెంట్ అమ్మా. లెటరైట్ నేలలు అంటే వాటి యొక్క నేచురల్, అంటే వాటి యొక్క ఫీచర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. వాటి యొక్క నేచురల్ ఫీచర్స్ అనేది ఈ విధంగా కనిపిస్తాయి. జేగురు నేలలు అంటారు, ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, కానీ నీరు నిలవనటువంటి ప్రాంతం కొండ ప్రాంతాలు అయి ఉంటాయి, కొండ వాలు ప్రాంతాలు అయి ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ బసాల్ట్ రాక్ విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడే నేలలు అవసరమా? ఇందాకే చెప్పాను కదా, లెటరైట్ నేల. నెక్స్ట్ భారతదేశంలో మనకి బ్లాక్ సార్ నల్లరేగడి భూమి ఏ సముదాయానికి చెందినది? ఏ సముదాయానికి చెందింది? కామెంట్ సెషన్ లో పెట్టండి అమ్మా. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఏ సముదాయానికి చెందింది? ఒండ్రలి నేలల, లెటరైట్ నేలల, దాంతో పాటు పోర్జల్ నేలల, చెర్నోజో. నోడు చెర్నో అనగానే గుర్తుకొచ్చేది అది ఫెర్రస్ కలిగి ఉన్నటువంటి సాయిల్స్ ఏది మనకి? నల్లరేగడి నేల. ఓకేనా అమ్మా. సో ఇలా మనకి ఫోర్త్ వన్. నెక్స్ట్ భారతదేశ ధాన్యాగారాలు అని ఏ నేలల్ని పిలుస్తాం? కామెంట్ సెషన్ లో భారతదేశ ధాన్యాగారం ఏది? నల్లరేగడి నేలలు, ఒండ్రుమట్టి నేలలు, జేగురు నేలలు, ఎర్ర నేలలు. ఏదమ్మా మనకి అత్యంత ఫర్టిలిటీ ల్యాండ్స్ ఉన్నది ఏది? ఒండ్రుమట్టి నేలలు. నెక్స్ట్ రెడ్ సాయిల్ ఎర్ర మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరైనటువంటి వ్యాఖ్యలేంటి? ఓకే, సరైనటువంటిది ఏది? సో అందులో పోల్ స్టార్ట్ చేస్తున్నాను, పోల్ చూడండి. సో 62 ఆన్సర్ కి సంబంధించి ఈ మృత్తికలలో ఏదమ్మా? ఎర్రమట్టి నేలల్లో ఈ మృత్తికలలో పొటాషియం, అదేవిధంగా ఇక్కడ కట్ అయినట్టుంది, పర్వాలేదు, ఐరన్ ఆక్సైడ్, అదే మెగ్నీషియం ఉండొచ్చు. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఆక్సైడ్ లాంటి మూలకాలు అత్యధికంగా ఉంటాయి. ఓకే, ఇవి గాలి పారేటట్లుగా ఉంటాయి. గాలి అంటే కొంత ఏదమ్మా పోరస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ మృత్తికలలో నత్రజని, ఫాస్ఫరిక్ ఆమ్లం, సేంద్రియ పదార్థాలు అంటే హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. ఏదమ్మా ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ కనుక తీసుకుంటే ఏదమ్మా మనకి ఫోర్త్ వన్ ఏబిసి అన్ని కూడా కరెక్ట్. ఇది సి అనుకుంటా. ఓకే, ఏబిసి అన్ని కరెక్ట్. ఓకే, క్లియర్. సో ఇవమ్మా ఇవి మనకి బిట్స్. ఇంత ఈజీ బిట్స్ మీరు కనుక చదివితే ఈజీగా ఉంటుంది. లేదు అసలు జాగ్రఫీని పెద్దగా ఫోకస్ చేయకుండా వదిలేశారనుకోండి, స్కోరింగ్ తగ్గుతుంది. అది నేను చెప్పే, అది ఖచ్చితంగా స్కోరింగ్ తగ్గుతుంది. ఫస్ట్ మీరు చదవాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది జాగ్రఫీ. అది టోటల్ గా కంప్లీట్ చేయండి. జాగ్రఫీ అర్థం కాకపోతే హిస్టరీ అర్థం కాదు, హిస్టరీ అర్థం కాకపోతే పాలిటీ మీద కమాండ్ రాదు, పాలిటీ అర్థం కాకపోతే అసలు ఎకానమీ గ్రిప్పే రాదు. ఇక జాగ్రఫీకి ఎకనామీకి 90% రిలేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఓకే, క్లియర్ అమ్మా. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఒక 50% జాగ్రఫీ మధ్య అనాలిసిస్ టాపిక్ అడుగుతున్నాడు. అనాలిసిస్. ఓకే, జాగ్రఫీ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి? జాగ్రఫీ చదివాక హిస్టరీ ఈజీగా ఉంటుంది. హిస్టరీని అలా పక్కన పెట్టండి, మీకు బోర్ కొట్టినప్పుడల్లా హిస్టరీ బుక్ తీయండి. ఎకానమీ ఏంటంటే డైలీ చదవాలమ్మా, డైలీ చదవాలి. హిస్టరీ అయిపోయిన వెంటనే పాలిటీ స్టార్ట్ చేయండి. హిస్టరీ కమాండ్ లేకపోతే పాలిటీ రాదు, అర్థం కాదు, అసలు మీకు అర్థం కాదు. పాలిటీ మీకు ఫస్ట్ చాప్టర్ తోటే మీరు బ్రేక్ పెట్టేశారు, ఎందుకంటే మీకు హిస్టరీ మీద కమాండ్ లేకపోతే పాలిటీ, కాన్స్టిట్యూషన్ అసలు అర్థం కాదు. చాలా మంది ఫస్ట్ తీయగానే పాలిటీ సబ్జెక్ట్ ఇందామా కదా అని అలా ట్రై చేయకండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కువగా కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం నేను గ్రూప్స్కి వస్తున్నాను, నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదంటే ఫస్ట్ వాళ్ళకి ఏమని చెప్తానంటే మ్యాథ్స్ క్లాసెస్ ఏమని చెప్తాను. ఆ తర్వాత సైన్స్ సబ్జెక్ట్ స్టూడెంట్ కదా, సైన్స్ క్లాసెస్ ఏమని చెప్తాను. ఆ తర్వాత వాళ్ళకు ఒక కమాండ్ వస్తుందమ్మా. ఆ ఫ్యాకల్టీస్ చెప్పే విధానం, వాళ్ళు కాంపిటేటివ్ ఫ్యాకల్టీస్ అయితేనే వీటిని బ్యాలెన్స్ చేస్తారు. సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, కెమిస్ట్రీ లెక్చరర్ గా కొన్ని ఇయర్స్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా జాబ్ చేశాను. ఆ కెమిస్ట్రీ ఉన్నా కూడా నేను కెమిస్ట్రీ ఇక్కడ సబ్జెక్ట్ నేను డీల్ చేయను. ఎందుకు చేయాలంటే నా సబ్జెక్ట్ ప్యాటర్న్ వేరు. అక్కడ టోటల్ కెమిస్ట్రీని 3 hours లో చెప్పేసేస్తాం అంతే, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. 3 hours లో మొత్తం కెమిస్ట్రీ, అది కాంపిటేటివ్ ఫ్యాకల్టీ. అదే మీకు ఒక నార్మల్ డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీస్ కెమిస్ట్రీ తీసుకొని చెప్తే వాడు నెలైనా చెప్తానే ఉంటారు. అన్నెసెసరీ. ఓకే, క్లియర్. సో ఇది ఇక్కడ నేను మేజర్ గా చెప్పుకునే అంశం. కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుందమ్మా. ఆ వైజ్ గా వెళ్ళాలి, ఏ పడితే ఆ క్వశ్చన్స్ రావు, 100% కరెంట్ రిలేటెడ్ గా వెళ్ళాలి.
అది కమాండ్ ఉండాలి, అది మనకి సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఉండాలి. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంతేకాని మీకు ఏదో ఒక మనకి బాటనీ కనుక తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి టాక్సానమీ అవన్నీ అడగరు. అవన్నీ క్వశ్చన్స్ అడిగినా వద్దు, తీసేసేయండి. 1 మార్కు కోసం అంత పెద్ద లెంతీ సబ్జెక్ట్స్ వద్దు. ఎస్ఎన్టీ చదవమని చెప్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్యాటర్న్ లో వెళ్ళండి. కెమిస్ట్రీ అంటారా, కెమిస్ట్రీలో చదివితే ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి పాలిమర్స్ చూసుకోండి. ఇక్కడే అడుగుతాడు బిట్ అంతా, పాలిమర్స్ మీదనే వస్తుంది, అంతకంటే ఎక్కువ రావమ్మా. అందులో మనకి డైలీ లైఫ్ లో ఎక్కువగా వాడేటువంటి కంపోజిషన్స్ ఉంటాయి, అవే అడుగుతాడు. అందుకంటే ఏవి రావు. కెమిస్ట్రీ గురించి పెద్దగా టైం పెట్టవలసిన అవసరం లేదు. నేను అందుకని అంటాను, ఇవన్నీ కూడా ఏంటంటే టైం అన్నెసెసరీ. మెజారిటీ ఏంటంటే మీకు ఎక్కువగా కాంప్లికేటెడ్ నా సబ్జెక్టులు కాకపోయినా పాలిటీ, ఎకానమీ, ఇది అర్థం చేసుకోగలిగారు, నేను ఫాలో అవుతున్నానంటే నో డౌట్ మీరు ఈజీగా గ్రూప్ ఎలిజిబుల్. అది కొంత సెకండ్ స్టెప్ లో వస్తుంది. ఫస్ట్ వీటి మీద కమాండ్ తెచ్చుకుంటే చాలు. ఓకే క్లియర్. సో బిఎస్సి సెకండ్ ఇయర్ లో గని మేడం నాకు అర్థం కాలేదమ్మా. బిఎస్సి సెకండ్ ఇయర్ లో ఆర్గానిక్ మ్యాథ్ అంత డెప్త్ ఎందుకమ్మా, అవసరమ్మా? నేను చెప్పాను కదా 3 hours లో టోటల్ కెమిస్ట్రీ కంప్లీట్. చదవడం కాదు, చెప్పడం. నేను అలా డీల్ చేసిన రోజులు ఉన్నాయి కదా. అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ షార్ట్ కట్ అలా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటంటే మేజర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి కొంత క్యాచ్ చేయలేదు. వాళ్ళ పరంగా వాళ్ళకి ఎంత అవసరం అంతే చదవాలమ్మా. డెప్త్ గా వెళ్ళారంటే వాళ్ళు క్యాచ్ చేయలేరు. ఇక సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మీరు ఈజీగా ఒక ఆర్ట్స్ సబ్జెక్ట్ ని చదవచ్చు, కానీ తల కిందిగా తపస్సు చేసిన సైన్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు సైన్స్ క్యాచ్ చేయలేరు. వాళ్ళు అన్నెసెసరీ టైం వేస్ట్ చేయకూడదు. వాళ్ళకి దేని మీద కమాండ్ ఉందో స్కోరింగ్ అలా చూడాలి. అన్ని చదువుకుంటూ పోతే జాబ్ కష్టం అమ్మా, అది జాబ్ రాదు, మీరు గుర్తు పెట్టుకోలేరు. విన్నంతసేపు బాగానే ఉంటుంది, టైం దేనికి ఎంత కేటాయించాలి దానికి అలా కేటాయించాలి. నేను 100% చెప్తాను, ఎక్కువ టైం మ్యాథ్స్ కి పెట్టాను. అప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీరు గ్రూప్ 2 రావాలి, అదే నా టార్గెట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎకానమీ, పాలిటీ, నెక్స్ట్ మీరు రీజనల్ హిస్టరీ సబ్జెక్ట్స్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడు మీరు జాబ్ గ్యారంటీ, అది జాబ్ గ్యారంటీ. ఈ పాలిటీ, ఎకానమీ కొంత ఐక్యూ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు సబ్జెక్ట్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో చూడండి, ఒక ఆస్పిరెంట్ ని ఎలా ఫిల్టర్ చేస్తారనే చూడండి. హిస్టరీ సబ్జెక్ట్ కి నాలెడ్జ్ కాదు, హార్డ్ వర్క్ కావాలి. హార్డ్ వర్క్ చేయకుండా నాకు నాలెడ్జ్ ఉందంటే ఇది సబ్జెక్ట్ సరిపోదు. కానీ పాలిటీ, ఎకానమీ అలా కాదు, మీరు మంచి షార్ప్ ఉంది, గ్రాస్పింగ్ ఎక్కువగా ఉంది, అయితే ఇక్కడ గెస్ చేసి ఎలిమినేషన్ ఎక్కువ చేయొచ్చు, అంటే గుర్తుంటాయి. కానీ హిస్టరీ అలా కాదమ్మా, స్పెషల్ ఏపీ హిస్టరీ భయంకరమైన హార్డ్ వర్క్ కావాలి ఇక్కడ. ఓకే, అలా డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకుంటూ సబ్జెక్ట్ ఎలా అన్ని పర్ఫెక్ట్ గా చేస్తే నో డౌట్ గవర్నమెంట్ జాబ్. ఒక్కటి కాదు, మీరు ఆ తర్వాత మొత్తం నా క్లాసెస్ వినండి. నాతో పాటు మీకు పరమంచల సార్ ఉన్నారా, కాంబినేషన్ నో డౌట్. అక్కడ మీరు ఎకానమీ వినండి, పాలిటీ ఇంకా మన అది సతీష్ సార్ ఉన్నారు, ఇంకొక సార్ కూడా చాలా బాగా చెప్తున్నారు, టాప్ ఎడ్యుకేటర్స్ లో ఉన్నారు కదా, సడన్ గా నాకు పేరు గుర్తురాట్లు. అలా టాపిక్స్ అలా ఒక టీమ్ లాగా పెట్టుకోండి అమ్మా. సబ్జెక్ట్ లో ఎవరు వినాలి, మీరు ఎవరికి ఎక్కువగా మీ వాయిస్ కనెక్ట్ అవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇప్పుడు నేను ఎక్కువగా డీటెయిల్ గా చెప్తాను, గుర్తు పెట్టుకునే ప్రాస్పెక్ట్ లో వెళ్తాను. కొంతమంది కీవర్డ్స్ ఎక్కువ చెప్తారు. ఒక్కొక్క ఎడ్యుకేటర్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. గుర్తు పెట్టుకునే విధానం కావాలి అన్న వాళ్ళు నా క్లాస్ వినండి. కొంత లెంత్ అయినా పర్వాలేదన్న వాళ్ళు నో డౌట్ కనెక్ట్ అవ్వచ్చు. నాకు షార్ట్ కట్ లో కావాలి, షార్ట్ కట్ మెథడ్స్ కావాలి, నాకు రిజర్వేషన్ ఉంది అన్న వాళ్ళు ఫౌండేషన్ కోర్సులు చాలు సరిపోతాయి. ఇక నేను ఓపెన్ కేటగిరీలో కొట్టాలి, నా క్యాడర్ హై పొజిషన్ లో ఉండాలి, నాకు స్కోర్ ఎక్కువ రావాలి, ప్రమోషన్స్ త్వరగా రావాలంటే నో డౌట్ నా క్లాసెస్ ఫాలో అవ్వండి. ఇదమ్మా నేను చెప్పే వేరియేషన్ ఇది. అర్థమైంది కదా. స్కోరింగ్ ఎక్కువగా ఉంటే ప్రమోషన్ ఎక్కువగా వస్తుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే మీకు ఒక 1-2 మార్క్స్ కెరియర్ చేంజ్ అవుతుందమ్మా. అంతే కదా. మీరు ఒక ప్రమోషన్ అనేది ఖచ్చితంగా కావాలి కదా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ లో. ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాక మీకు స్కోరింగ్ బేస్డ్ వెళ్తుంది. అలా చూసుకో. ఓకే, సెషన్ ఎండ్ చేస్తున్నాను. నాకు తెలిసి న్యూ కమర్స్ ఎవరైనా రికార్డు వినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆలోచించండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. ఇంత సిలబస్ మీరు చూడండి, జాగ్రఫీ చదివారు, మళ్ళీ బిట్స్కి వచ్చేసరికి ఒక 60% మనం ప్రజెంట్ చేస్తున్నాం, తెలిసి కూడా పోతున్నాయి. ఓకే క్లియర్. అలా కొంత ఇదంతా కూడా ఒక మోటివేషన్ క్లాస్ అనుకోండి. ఇవన్నీ నేను బిట్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలా ఉంటుంది ప్యాటర్న్, ఇది అసలు స్ట్రీమ్. మిగతా నేను బిట్స్ చూస్తున్నాను, సివిల్స్ కాదమ్మా. అంత డెప్త్కి వెళ్ళకండి, అంత డెప్త్ మనకు అవసరం లేదు. డెప్త్ గా చదవాల్సిన సబ్జెక్టులు ఉన్నాయి. ఏదమ్మా ఏపీ ఎకానమీ చదవండి, పరమ భయంకరంగా డెప్త్ గా అడుగుతాడు. తెలంగాణ ఎకానమీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, తెలంగాణ మూవ్మెంట్ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది, అవి డెప్త్ గా చదవాలి. మీకు జనరల్ స్టడీస్ పేపర్ లో అంత సివిల్స్ స్టాండర్డ్ అంత అడగరు, ఓన్లీ హిస్టరీ తప్ప.
హిస్టరీ తప్ప మిగతాయి రావమ్మా. అవుట్లైన్ స్పిట్స్ అడుగుతారు, వాటిలో కవర్ చేయండి. మీకు ఎందుకంటే 120 స్కోర్ చేయాలమ్మా, మాటలు కాదు కదా. 150 మార్క్స్ కి మీకు జిఎస్ పేపర్ లో 120 వస్తేనే మీకు జాబ్ గ్యారంటీ. జాబ్ గ్యారంటీ. ఎకానమీ పేపర్ లో 100, అది అంతకంటే ఎక్కువ క్రాస్ అవ్వదు. ఇక పాలిటీ మీకు రీజనల్ హిస్టరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో మీకు 110 వరకు రీచ్ చేయగలుగుతాం. 110 రీచ్ చేయగలుగుతాం. కానీ జనరల్ స్టడీస్ పేపర్ కనుక మీరు 120 రాలేదనుకోండి, నో డౌట్ ఇంకా మీరు ఎలిమినేట్ అయినట్టే. అంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ బేసిక్స్ రావాలి. ఎందుకంటే నేను 2012లో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి అమ్మా. నాకేంటంటే బాగా డెప్త్ గా చదివే అలవాటు. ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. జిఎస్ పేపర్ పోయింది. జిఎస్ పేపర్ నేను అక్కడ చాలా బ్లండర్ మిస్టేక్ చేశాను. బేసిక్స్ గుర్తురాలి, ఎందుకంటే నేను సైన్స్ ఫ్యాకల్టీ, సైన్స్ ఎవరు చదువుతాడులే అని చెప్పి పక్కన పెట్టాను. నాకే వచ్చు కదా అనుకున్నాను. ఆ బిట్స్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. 2-3 మార్క్స్. లైఫ్ కెరియర్ మారుతూ 2012 నోటిఫికేషన్ ఎదురు చూస్తే ఎన్నేళ్ళు మళ్ళీ. అందుకని నేను అనేది, ఆ తర్వాత నేను ఎడ్యుకేటర్ గా ఈ ఫీల్డ్ సైడ్ వచ్చేసాను. కానీ అది ఆలోచించాను ప్రతి సబ్జెక్ట్ కి ఇంత టైం పెట్టాను. అది ఎంత పెట్టాలో అంతే పెట్టాను. మీకు ఇక్కడ ఉన్నారు ఎడ్యుకేటర్స్, కంటిన్యూస్ గా క్లాసెస్ చెప్తున్నాను కాదనట్లేదు. కానీ ఈ సబ్జెక్ట్ కి ఇంత ఇంటెన్సిటీ ఉందంటే అది చూడండి. క్వాలిటీ ఎక్కువగా ఎంసీక్యూస్ అవసరం అవుతాయి. ఇది సబ్జెక్ట్ చదివితే సరిపోదమ్మా, కంపల్సరీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఏపీ హిస్టరీకి కూడా ఎంసీక్యూస్ ఎక్కువ అవసరం. ఓకే, మూమెంట్ చదివినా చాలు, ఎక్కువ ఎంసీక్యూస్ వినకపోయినా పెట్టగలుగుతారు. కానీ పాలిటీ మాత్రం మీరు ప్రజెంట్ చేయలేరు. వితౌట్ ఎంసీక్యూస్ పాలిటీ చదివి మీరు వేస్ట్ అమ్మా. ఎందుకంటే మీకు స్పీకర్ దగ్గర, నెక్స్ట్ రాష్ట్రపతి దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అది అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా ఎంసీక్యూస్ రావాలి. దాంతోపాటు మనకి అక్కడ మేజర్ ఏది మనకి పార్లమెంటేరియన్ సిస్టమ్ ఉంటుంది. ఆ పార్లమెంటేరియన్ సిస్టమ్ అంత ఈజీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ అవ్వద్దంటే ఎంసీక్యూస్ చేయాలి. ఓకే, క్లియర్. సెషన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంది కదా. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.